ఒక్కసారిగా కురిసినటువంటి భారీ వర్షంతో హైదరాబాద్ మహానగరంలో చాలా ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి వరద ప్రవహిస్తోంది. ఒక్కసారిగా ఇప్పుడు నేను ఈ వార్త చెబుతున్నటువంటి 15 నిమిషాల ముందే వర్షం మొదలైంది. కానీ తీవ్రమైనటువంటి వర్షం కురుస్తోంది, కుండపోత వర్షం కురుస్తోంది. కొద్ది నిమిషాల్లోనే చాలా ప్రాంతాల్లో మోకాళ్లకు పైగా నీరు ప్రవహిస్తోందంటే అర్థం చేసుకోవచ్చు తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమవుతోంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో, అందులోనూ సాయంత్రం సమయంలో వీక్ డేస్లో వర్షం పడితే తీవ్రమైనటువంటి ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. గతంలో చాలా సందర్భాల్లో చూసాం. సహజంగానే కొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ చాలా స్లోగా నడుస్తూ ఉంటుంది. ఒక్కసారిగా భారీ వర్షం పడిందంటే ఇక అంతే పరిస్థితి. గంటలో వెళ్లాల్సిన వాళ్ళు, తమ డెస్టినేషన్కి రీచ్ అవ్వాల్సిన వాళ్ళు సుమారుగా 2 నుంచి 3 గంటలు, 4 గంటలు కూడా సమయం పట్టింది. ఇక 2-3 గంటలు వెళ్లాల్సిన వాళ్ళకి 6 గంటల సమయం పట్టినటువంటి సందర్భాలు కూడా మనం అనేకం చూసాం గతంలో. ఇప్పుడు అలాంటి పరిస్థితి హైదరాబాద్లో నెలకొంది. ఒక్కసారిగా గత 20 నిమిషాల్లోనే మొదలైనటువంటి వర్షం, తీవ్రమైనటువంటి వర్షం పడడం వల్ల ఆకాశానికి చిల్లు పడిందా అంటూ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అధికారులు ఎక్స్పెక్ట్ చేయకపోవడం వల్ల ఇంత భారీ వర్షాన్ని, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నప్పుడు, అందరూ ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు, అప్పటికే ట్రాఫిక్తో సతమతం అవుతున్న సమయంలో మనం లైవ్లో చూస్తున్నాం ఐకియా దగ్గర ఉన్నటువంటి ఐకియా మాల్ సమీపంలో తీవ్రమైనటువంటి ట్రాఫిక్ జామ్ మనకు కనిపిస్తోంది. కొన్ని కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్ సమస్య. సహజంగానే గచ్చిబౌలి, హైటెక్ సిటీ ప్రాంతాల్లో, ఆ నాలెడ్జ్ సిటీ పరిసర ప్రాంతాల్లో సహజంగానే కిలోమీటర్ల కొద్దీ చాలా నెమ్మదిగా ట్రాఫిక్ కదులుతూ ఉంటుంది వీక్ డేస్లో. అందులోనూ ఆఫీసులు వదిలేటువంటి సాయంత్రం సమయంలో. ఇప్పుడు ఒక్కసారిగా భారీ వర్షం పడడంతో చాలా ప్రాంతాల్లో నీరు, మోకాళ్లకు పైగా నీళ్లు ప్రవహిస్తుండడంతో ద్విచక్ర వాహనదారులు ముఖ్యంగా చాలా ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రిపేర్డ్గా లేకపోవడంతో అంబ్రెల్లాస్ కానీ, లేదంటే రెయిన్ కోట్స్ కానీ ప్రిపేర్డ్గా లేరు. ఈ రోజంతా కూడా, ఉదయం అంతా కూడా తీవ్రమైనటువంటి ఎండ ఉంది మనకి. ఈ నేపథ్యంలో చాలామంది ఇక వర్షాలు పడవలే అని లైట్ తీసుకున్నారు. కానీ ఆర్టీవీ మీకు 2 రోజుల క్రితం కూడా హెచ్చరించింది, మరొక 4 రోజుల పాటు వర్షాలు కురియబోతున్నాయంటూ హెచ్చరించింది. 8వ తారీఖు వరకు వర్షాలు ఉంటాయి 2 తెలుగు రాష్ట్రాల్లో అంటూ హెచ్చరించింది. హైదరాబాద్ వాసులు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించాం. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం ఒక్కసారిగా కురుస్తున్నటువంటి కుండపోత వర్షంతో హైదరాబాద్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ, అలాగే నాగోల్ పరిసర ప్రాంతాల్లోనూ, ఇటువైపు ప్యారడైజ్, బేగంపేట్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, హైటెక్ సిటీ, అలాగే ఇటు గచ్చిబౌలి, ఈ ప్రాంతాలన్నీ కూడా తీవ్రమైనటువంటి వర్షం వల్ల తీవ్రమైనటువంటి ట్రాఫిక్ సమస్యలో ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కసారిగా కురిసినటువంటి భారీ వర్షాలతో చాలామంది పాదచారులు బ్రిడ్జిల కింద తలదాచుకుంటున్నారు. చాలామంది 2 వీలర్స్లో ఉన్న వాళ్ళు కూడా షాపుల దగ్గర, బ్రిడ్జిల కింద, ఫ్లైఓవర్స్ కిందకు వెళ్ళి తలదాచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మెట్రో స్టేషన్ కింద, మెట్రో ఆ పైన ఉన్నటువంటి ఫ్లైఓవర్ కింద కూడా చాలామంది తలదాచుకుంటున్నారు. కానీ కార్లు, బైక్లు, అలాగే భారీ వాహనాలతో బస్సులు అన్నీ కూడా సాయంత్రం వేళల్లో సహజంగానే రద్దీగా ఉండేటువంటి టైం, చాలా కిలోమీటర్ల కొద్దీ ఈ ట్రాఫిక్ జామ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. చాలా నెమ్మదిగా ట్రాఫిక్ కదులుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కురిసినటువంటి వర్షంతో తీవ్రమైనటువంటి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ సమస్యలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మనం లైవ్లో చూస్తున్నాం. ప్రజెంట్ టాప్లో చూస్తున్నటువంటి ఆ వీడియో ప్రజెంట్ ఇప్పుడు ఐకియా దగ్గరలో గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ట్రాఫిక్ను మనకు చూపిస్తోంది. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లుగా తెలుస్తోంది. అయితే ఒక్కసారిగా వచ్చినటువంటి ఈ వర్షంతో అధికారులు సైతం, పోలీసులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి. వర్షాకాలమే అయినప్పటికీ ఈరోజు నిన్న కొంత ఎండలు ఉండడంతో హైదరాబాద్ మహానగర వాసులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. అమ్మయ్య, ఈ వర్షాల ధాటికి కొంత బయటపడ్డాం, వర్షాల నుంచి, వరదల దాటి నుంచి తప్పించుకున్నాం, ట్రాఫిక్ సమస్య కాస్త తగ్గిందిలే అనుకుని రిలాక్స్ అయ్యేలోపే భారీ వర్షం, అది కూడా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో ఈ భారీ వర్షం ఒక్కసారిగా పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయినట్లుగా తెలుస్తోంది. అధికారులు నానా అవస్థలు పడుతున్నారు ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి. బయటికి వెళ్ళకపోవడం మంచిది, మీకు అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళకపోవడం మంచిది. మరికొద్ది సేపట్లో
మా ఆర్టీవీ ప్రతినిధులు మీకు లైవ్లో అందుబాటులోకి వస్తారు, పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ ప్రాంతాల్లో సమస్యలు ఉన్నాయి, అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనే విషయాలకు సంబంధించి డీటెయిల్స్ మనం చూడబోతున్నాం. మీరు మీ ప్రాంతంలో భారీ వర్షం పడుతుంటే జాగ్రత్తగా ఉండండి. అందులోనూ మాకు ఏదైనా సమాచారం ఉంటే ఎప్పటికప్పుడు ఇవ్వండి, మాకు ఆర్టీవీకి పంపించండి. మీ ప్రాంతంలో ఏదైనా సమస్య ఉందా, భారీ వర్షాలతో మీరు ఇబ్బందులు పడుతున్నారా, అధికారులు ఏదైనా చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారా, లేకపోతే సహాయక చర్యలు మీ వరకు రావడం లేదా, లేదంటే తీవ్రమైనటువంటి ట్రాఫిక్ సమస్యలు ఉన్నా సరే ఆ పరిసర ప్రాంతాల్లో అధికారులు కంట్రోల్ చేయలేకపోతున్నారా, అందుబాటులో లేరా, ఒక్కసారిగా కురిసినటువంటి వర్షాలతో అధికారులు సైతం కొంత ఇబ్బంది పడుతున్నారు, ఏ ప్రాంతాల్లో సమస్య ఉందో తెలుసుకొని రీచ్ అవ్వడం కొంచెం కష్టంగానే మారుతుంది. ఈ నేపథ్యంలో మీకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే మాతో టచ్లోకి రావచ్చు, మాకు వాట్సాప్ చేయొచ్చు, మీరు కామెంట్ చేయొచ్చు. యూట్యూబ్లో మీరు చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి, ఏ ప్రాంతాల్లో సమస్యలు ఉన్నాయి, మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి ఒక్కసారిగా కురిసినటువంటి భారీ వర్షాల వల్ల. అలాగే ఏవైనా మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించిన వీడియోస్ ఉంటే మాకు పంపించవచ్చు. ఆ సమస్యలు మేము అడ్రస్ చేస్తాం, అధికారుల వరకు చేరేలా చేస్తాం. వెంటనే సహాయక చర్యలు మీ ఏరియాలో కూడా వచ్చేలా మేము చూసుకుంటాం. ఆర్టీవీ అందుకు కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఒక్కసారిగా కురిసినటువంటి వర్షంతో ప్రజలు, ముఖ్యంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది. మోకాళ్లకు పైగా వరద నీరు కొద్ది నిమిషాల్లోనే. ఊహించగలుగుతామా? 10-15 నిమిషాల భారీ వర్షంతో మోకాళ్ల వరకు వరద నీరు ప్రవహిస్తుందంటే ఎంత కుండపోత వర్షం పడుతుందో మనం గమనించవచ్చు. మీ ఏరియాలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే మాతో టచ్లోకి రండి. మా కొలీగ్ కళ్యాణ్ కూడా ఈ వర్షాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయనేది గమనిస్తున్నారు. వర్షం ఏ ప్రాంతాల్లో భారీగా ఉందో అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాను బయటే ఉన్నారు. ఇప్పుడు ఆ కుండపోత వర్షం నుంచే కళ్యాణ్ మనకి అప్డేట్స్ అందించబోతున్నారు. కళ్యాణ్, ఒక్కసారిగా కురిసిన వర్షం కొద్ది నిమిషాల్లోనే మోకాళ్ల లోతు వరకు వర్షం నీరు ప్రవహిస్తున్నట్లుగా తెలుస్తోంది. అండ్ మీరు కూడా పూర్తిగా తడిచిపోయినట్లుగా మాకు కనిపిస్తోంది. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది కళ్యాణ్ బయట? 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వస్తాయన్నారు, కానీ దాని కంటే ఎక్కువ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దాంతో పాటు ఏదైతే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా ఒక మెసేజ్ ని వాళ్ళు జారీ చేశారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, భువనగిరి ఇలా పరిసర జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉండటం మనకు తెలిసింది. గతంలో మనం చూస్తే కనుక ఒక 2 రోజుల కింద కూడా 15 సెంటీమీటర్లకు సంబంధించి వర్షపాతం నమోదైంది. ఈసారి కూడా దానికంటే ఎక్కువ మోతాదులో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తుంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే హైడ్రా నుంచి కూడా ఒక మెసేజ్ జారీ చేశారు రంగనాథ్. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఒక మెసేజ్ ఇట్లా చేశారు. ఆయన కూడా ఏం చెప్తున్నారు అంటే ఓవరాల్కి లోపల ఏదైతే ఉందో హైడ్రాకి సంబంధించిన హైడ్రా లిమిట్స్ లో ఉన్న ఏరియాస్ అన్నింటిలో కూడా వర్షపాతం ఎక్కువ శాతం నమోదయ్యే అవకాశం ఉంది. మనం చూస్తే గడిచిన 2-3 రోజులు కొద్దిగా డ్రైగా ఉంది. అంటే మనకు సమ్మర్ ని తలపిస్తూ తీవ్రంగా ఎండ కూడా మనం ఉన్నట్టు గమనించవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ సిచ్యువేషన్ ఒక్కసారి మధ్యాహ్నం తర్వాత సాయంత్రం 5:30-6 గంటల దాకా ఒకలానే ఉంది. కానీ ఇప్పుడు 6 గంటల తర్వాత సిచ్యువేషన్ వెంటనే షిఫ్ట్ అయిపోయింది. మళ్ళీ మనం హైదరాబాద్ లో చూసుకుంటే కనుక ప్రస్తుతం కనుక వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ అని అంటే రాయదుర్గం, నార్సింగి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, దాంతోపాటు కోకాపేట్ ఇలాంటి ఏరియాస్, అలాగే షేక్పేట్ కానీ, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం మాదాపూర్, జూబ్లీ, బంజారాహిల్స్ ఈ ఏరియాస్ అన్ని కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఆల్మోస్ట్ జలమయం అయిపోయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇళ్లలోకి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది. కళ్యాణ్, వర్షం ప్రభావం వల్ల అలాగే కొంత సిగ్నల్ ప్రాబ్లం వల్ల మీ ఆడియో మాకు కొంత క్లియర్ గా లేదు. అండ్ మీరు జాగ్రత్తగా ఉండండి, వర్షంలో ఉన్నారు. మరొకసారి నేను మీతో టచ్లోకి వస్తాను, లైన్లోనే ఉండండి. ఈలోపు ఒకసారి ఆర్టీవీ అడుగుతోంది, మీ ఏరియాలో కనుక వర్షం భారీగా పడుతుందా అన్ఎక్స్పెక్టెడ్గా, మీ ఏరియాలో ఏదైనా సమస్యలు ఉన్నాయా మాకు తెలియజేయండి అని చెప్పి ఆర్టీవీ అడుగుతోంది. ఈ నేపథ్యంలో చూస్తున్న మీరు మాకు తెలియజేయండి. అలాగే చాలామంది, ముఖ్యంగా వి నీడ్ టు గైడ్ అవర్ పీపుల్, మన ప్రజల్ని మనం గైడ్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఏ ఏరియాల్లో ఎక్కువ ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి, అలాగే ఎటువైపు నుంచి వెళ్తే ఈజీగా ఉంటుంది ముఖ్యమైనటువంటి ఏరియాలకు వెళ్ళడానికి అనే వివరాలను కూడా మీరు కామెంట్ చేయొచ్చు. మేము చూస్తున్నటువంటి ప్రేక్షకులకు చెప్తాం. అలాగే మీ ఏ ఏరియాల్లో బాగా వర్షం పడుతుంది అనే దానికి సంబంధించి మీరు కూడా కామెంట్ చేసి మాకు తెలియజేయండి. ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేద్దాం. మహానగర ప్రజలు ట్రాఫిక్ సమస్యలో ఇరుక్కొని ఈ భారీ వర్షాల వల్ల
తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తుంది. ఒక్కసారి నేను కామెంట్స్ చదివే ప్రయత్నం చేస్తాను. కొంతమంది ఇప్పటికే రెస్పాండ్ అవుతున్నారు. వాళ్ళ ఏరియాల్లో భారీ వర్షం పడుతోంది అని చెప్తున్నారు. మాదాపూర్లో ఫుల్గా వర్షం పడుతోంది అంటూ మనోజ్ కుమార్ కామెంట్ చేశారు. అలాగే విఘ్నేశ్వరి భీమన్నపల్లి సాగర్ రింగ్ రోడ్లో ఫుల్ రెయిన్ అంటూ కామెంట్ చేశారు. సో మాదాపూర్ ప్రజలు, మాదాపూర్ వైపు వెళ్ళేటువంటి ప్రయాణికులు కానీ, మాదాపూర్లో ఉన్నవాళ్ళు కానీ జాగ్రత్తగా ఉండండి. మనోజ్ కుమార్ అక్కడ కామెంట్ చేశారు, అటు ఏరియాలో తీవ్రమైనటువంటి వర్షం ఉందని. అలాగే విఘ్నేశ్వరి భీమన్నపల్లి కామెంట్ చేశారు, సాగర్ రింగ్ రోడ్లో ఫుల్ రెయిన్ ఉందంటూ కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో సాగర్ రింగ్ రోడ్ వెళ్ళే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. మరోవైపు కావ్యశ్రీ హెవీ రైన్ ఇన్ ఎల్బీ నగర్ అండ్ ఉప్పల్ రోడ్. ఖచ్చితంగా ఎల్బీ నగర్ ఉప్పల్ ఏరియాలో కూడా చాలా హెవీ రైన్ ఉందంటూ కావ్యశ్రీ కామెంట్ చేస్తున్నారు. ఆ ఏరియాలో ఉండేవాళ్ళు కానీ, అటువైపు వెళ్తున్న వాళ్ళు కానీ జాగ్రత్తగా ఉండాలి. అలాగే రవికిరణ్ అత్తాపూర్ అల్లకల్లోలంగా ఉందంటున్నారు. అత్తాపూర్లో భారీ వర్షం పడుతోంది అంటూ చెప్తున్నారు. రవికిరణ్ కామెంట్ చేస్తారు, ఆ ఏరియాకి చెందిన వాళ్ళే. సో ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. మీ ఇళ్లలో ఉన్నవాళ్ళు మీరు బయటికి వెళ్ళొద్దు, అత్యవసరం అయితేనే బయటికి వెళ్ళండి. అలాగే బయట ఉన్నవాళ్ళు జాగ్రత్తలు పడండి. ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బయటికి వెళ్తే వాళ్ళకి కాల్ చేసి కనుక్కోండి ఇన్ఫర్మేషన్. హైదరాబాద్లో హఠాత్తుగా కురిసినటువంటి భారీ వర్షం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఈఆర్ నెస్ట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. జీడిమెట్లలో హెవీ రెయిన్ అండ్ విండ్స్. అవును, చాలా ప్రాంతాల్లో విపరీతమైనటువంటి ఈదురుగాలు కూడా వీస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. మీ ఏరియాలో కనుక భారీ వర్షం కురుస్తుందా? మీ ఏరియాలో ఈదురుగాలు భయంకరంగా ఉన్నాయా? ఒక్కసారిగా కురిసిన వర్షంతో మీ ఏరియాలో ట్రాఫిక్ జామ్ అయిందా? వరద నీరు పొంగి పొర్లుతుందా? మాకు కామెంట్ చేయండి, మాతో చెప్పండి. మేము ప్రజలను అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. మీరు ఏ ఏరియాలో సమస్యలు ఉన్నాయో చెప్తే ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు కూడా తెలుసుకుంటారు. అధికారులకు ఏదైనా సమాచారం ఇచ్చేది ఉంటే మేము కూడా దానికి హెల్ప్ చేస్తాం ఖచ్చితంగా. జానకిరామ్ కామెంట్ చేశారు, హెవీ రెయిన్స్ ఇన్ బంజారా హిల్స్ అని. బంజారా హిల్స్లో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఫోన్ నెంబర్ ఖచ్చితంగా పెట్టండి. ఇక్కడ కామెంట్స్లో అడుగుతున్నారు, ప్లీజ్ ఆర్టీవీ సిబ్బంది ఈ విషయంలో అలర్ట్ అవ్వండి. ఫోన్ నెంబర్ని అందుబాటులో ఉంచండి. ఆ ఏరియాలో ఉండేటువంటి విజువల్స్ని కూడా మనకి వాట్సాప్లో పంపించడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఫోన్ నెంబర్ని కూడా మరికొద్దిసేపట్లో ఆర్టీవీ మీకు అందుబాటులో ఉంచుతుంది. ఖచ్చితంగా బాచుపల్లి జస్ట్ స్టార్టెడ్ అంటున్నారు. బాచుపల్లిలో భారీ వర్షం ఇప్పుడే మొదలవుతుంది అంటున్నారు రాఘవ్ గారు. అలాగే చీచా గేమర్ అంటున్నారు, మంచిరేవుల్లో తడిచిపోతుంది అంటున్నారు. అలాగే మంచిరేవుల సైడ్ ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. మ్యాక్స్ బ్రో అమీర్పేట్ ఫుల్ రెయిన్ అంటూ కామెంట్ చేశారు. అలాగే శ్రీకాంత్ గచ్చిబౌలి టు టోలీ చౌకీ ఫుల్ రెయిన్స్ అవాయిడ్ ఇఫ్ పాసిబుల్. శ్రీకాంత్ గారు కామెంట్ చేస్తున్నారు, జాగ్రత్త చెప్తున్నారు. గచ్చిబౌలి నుంచి టోలీ చౌక్కి వెళ్లే రోడ్లన్నీ కూడా పూర్తిగా క్లోజ్ అయిపోయాయి. ట్రాఫిక్ జామ్తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం, జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. చూసుకోండి కొంచెం గచ్చిబౌలి నుంచి టోలీ చౌక్కి వెళ్తున్న వాళ్ళు. అలాగే సదాశివపేటలో ఫుల్ రెయిన్ అంటూ వీరభద్ర కామెంట్ చేస్తున్నారు. సదాశివపేట ఏరియా వాళ్ళు ఉన్నవాళ్ళు చూసుకోండి ఖచ్చితంగా. అలాగే మరోవైపు చంపాపేటలో శ్రీనివాస్ కామెంట్ చేస్తున్నారు, చంపాపేటలో తీవ్రమైనటువంటి వర్షం కురుస్తోంది అని. శివ సివిల్ అంటూ ఫుల్ రెయిన్ ఇన్ మీర్పేట్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మీర్పేటలో కూడా తీవ్రమైనటువంటి వర్షం. అలాగే వెంకట కొండల్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు, మణికొండలో భారీ వర్షం పడుతోంది అంటూ కొండలరెడ్డి కామెంట్ చేస్తున్నారు. మణికొండ ఏరియాలో ఉన్న ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండండి. మరోవైపు ఎయిర్పోర్ట్ ఏరియాకు వెళ్ళే దారిలో కూడా పూర్తిగా భారీ వర్షం పడుతోంది. రింగ్ రోడ్డు వైపు వెళ్లే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి అంటూ కామెంట్ చేస్తున్నారు. మనం చూడొచ్చు. దుర్గా కుమార్ మండవ కామెంట్ చేస్తున్నారు, హెవీ రెయిన్ ఎయిర్పోర్ట్ ఏరియా అంటూ కామెంట్ చేశారు. అలాగే సునీల్ కుమార్ హెవీ రెయిన్ ఇన్ ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్ సునీల్ కుమార్ కామెంట్ చేస్తున్నారు. మొహమ్మద్ అజార్ హెవీ రెయిన్ ఇన్ సంతోష్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. బాలరాజు కామెంట్ చేస్తున్నారు, మహబూబ్ నగర్ జడ్చర్ల షాద్ నగర్లో భారీ వర్షం కురుస్తుందని చెప్తున్నారు. అనేక మంది రెస్పాండ్ అవుతున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. మీ కామెంట్స్ నేను చదువుతాను, అలర్ట్ చేస్తున్నాను. మీకు తెలిసిన వాళ్ళకి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ట్రాఫిక్ సమస్యలు ఎక్కడున్నా సరే మాకు తెలియజేయండి. మా వాట్సాప్ నెంబర్కి మీరు విజువల్స్ పంపించవచ్చు. కామెంట్స్లో కూడా ఏ ఏరియాలో సమస్యలు ఉన్నాయో మాకు చెప్పొచ్చు. మేము కూడా మీ తరపున మీ బంధువులకి, మీ స్నేహితులకి, హైదరాబాద్ మహానగర ప్రజలకి మేము కూడా అలర్ట్ చేస్తాం. మా ప్రతినిధి నా కొలీగ్ కళ్యాణ్ జాయిన్ అవుతున్నారు. అలాగే పవన్ కూడా జాయిన్ అవుతున్నారు. మా ప్రతినిధి పవన్,
మీ ఇద్దరు లైన్లో ఉండండి, కళ్యాణ్ అండ్ పవన్ ఇద్దరు ఉండండి, ఒకసారి మాట్లాడదాం మనం. ముందుగా పవన్తోనే మాట్లాడతాను. పవన్, ఏ ఏరియాలో ఉన్నారు మీరు? పరిస్థితి ఎలా ఉంది? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అధికారులు ఏమైనా చెప్తున్నారా? రైట్ నందు, ఏదైతే నిన్న అంతా కూడా పొడి వాతావరణం గడిపింది, దాదాపు ఎండలు దంచాయి అన్నట్టు కనపడింది. కానీ ఈ రోజు ఒక్కసారిగా కుండపోత వర్షం అయితే కురుస్తూ ఉంది. గత సాయంత్రం 6 గంటల నుంచి అయితే బీభత్సంగా కొడతా ఉంది వర్షం. దాదాపు 15 సెంటీమీటర్ల పైగానే పడతా ఉంది వర్షం. దాంతోపాటు ఈదురుగాలు గంటకి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు అయితే వీస్తూ ఉన్నాయి. ఒక్కసారిగా మనం ఇక్కడ నిలబడాలన్నా కష్టంగా ఉంది. ఏదైతే వర్షం పడినప్పుడు చినుకులే పడతాయి, కానీ ఇప్పుడు కురుస్తున్న ఈదురుగాలికి ఒక్కసారిగా తుఫాన్ లాగా, అదంటే ఒక మట్టి తుఫాన్ కొట్టుకొచ్చినట్టు జల్లు అయితే కొడతా ఉంది. ఒక్కసారి మీరు మనం ఆర్టీ విజువల్స్లో చూసుకుంటే కొట్టిన కాసేపటి వర్షానికి మొత్తం మన జూబ్లీస్ ఏరియా అయితే మొత్తం కూడా నదిలా ప్రవహిస్తూ ఉంది. ఏదైతే ఒక చిన్న నది, చిన్న కాలువలా కనపడతా ఉంది, కంప్లీట్గా వరద ప్రవాహంతో నిండిపోయింది. ఒకసారిగా చూసుకోవచ్చు, అడుగు మేర లోతు నీళ్ళు అయితే ప్రవహిస్తూ ఉన్నాయి. నా కాళ్ళు కూడా మునిగిపోయిన సిచ్యువేషన్. ఒకసారి మీరు విజువల్స్ క్లియర్గా చూసుకుంటే చూడొచ్చు. ముందు కాసేపు అంటే ఏ తీవ్రతలో కొడుతుంది వర్షం అంటే దాదాపు 15 నుంచి 20 సెంటీమీటర్ల మధ్యలో కొడుతూ ఉంది వర్షం. కొట్టిన 20 నిమిషాలకే కంప్లీట్గా ప్రవాహం అయితే హెవీగా ఉంది. లోతు, మన అడుగు లోతు నీళ్ళు అయితే ప్రవాహం చాలా వేగంగా ఉంది, నన్నే వెనక్కి తోసేంతగా ఉంది. దానికి తోడు ఈదురుగాలులు కూడా వస్తూ ఉన్నాయి, బలమైన ఈదురుగాలు వీస్తూ ఉన్నాయి. చాలా కష్టంగా ఉంది నందు. ఏదైతే బయట సిచ్యువేషన్ అయితే, ఏదైతే వర్షం 2 రోజులుగా పడదు, క్లైమేట్ నార్మల్గా ఉంటుంది అనుకున్న సిచ్యువేషన్లో నిన్న నుంచి తప్పించుకున్న సిచ్యువేషన్. నిన్న ఏదైతే వర్షం పడలేదు, నార్మల్గానే పడుతుంది అనుకున్న టైంలో బానుడి ప్రవాహం నుంచి వర్షం ప్రవాహం అయితే కుమ్మేస్తుందని చెప్పుకోవచ్చు. అంతకంతకి ప్రవాహం అయితే పెరుగుతూ ఉంది, వర్షం ప్రవాహం తీవ్రత పెరుగుతూ ఉంది. దీనికి తోడు ట్రాఫిక్ ఒకటి, హైదరాబాద్లో ట్రాఫిక్ అయితే నిరంతరం పెరుగుతూ ఉంది నందు. అండ్ ఏదైతే వర్షం, నార్మల్ వర్షాన్ని అయితే తట్టుకోవచ్చు, కానీ ఈదురుగాలతో కూడిన వర్షం, ఉరుములు, పిడుగులు, ఏదైతే భీకర శబ్దాలతో మేఘాలు గుద్దేసుకున్నట్టుగా భీకర శబ్దాలతో ఉరుములతో సహా వర్షం కురుస్తూ ఉంది. ఇంకా కూడా దాదాపు ఇప్పటికే అరగంట అయింది, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది వర్షం. ఇది ఇలాగే కంటిన్యూ అవుతే రికార్డు స్థాయి, ఏదైతే నిన్న మొన్నటి వరకు కొట్టిన వర్షం ఏదైతే రికార్డు ఉందో ఆ రికార్డుని కూడా క్రాస్ చేసేలా కనపడతా ఉంది. దీంతోపాటు ఉమ్మడి తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ కనబడబోతా ఉంది. మార్నింగ్ నుంచి కూడా కొంచెం పొడి వాతావరణం కనిపించిన ఒక్కసారిగా సాయంత్రం టయానికి క్లైమేట్ మొత్తం కూడా మారిపోయి వర్ష బీభత్సం అంటే ఎలా ఉంటుందో పవన్ మీరు లైన్ లో ఉండండి. ఒకసారి మనం పవన్ మీరు లైన్ లో ఉండండి అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. భారీగా ఈదురుగాలు వేస్తున్నాయి, వరద ప్రవాహం మొదలైంది భారీ వర్షానికి. అండ్ మరోవైపు కళ్యాణ్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. అండ్ చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఏ ఏరియాలో సమస్యలు ఉన్నాయో ఆ ఏరియాలకు సంబంధించి మేము చదువుతాం, మీ కామెంట్స్ని చదివి ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలను అలర్ట్ చేద్దాం, ఆ ఏరియాలకు వెళ్తున్నటువంటి ప్రజలను, ప్రయాణికుల్ని అలర్ట్ చేద్దాం. అండ్ ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో మాకు చెప్పండి. తెలంగాణ వెదర్ మ్యాన్ మనకి చూస్తున్నాం, వెదర్ రిపోర్ట్కి సంబంధించి ఒక అలర్ట్ కూడా వచ్చింది. ప్రెషర్ కుక్కర్ బ్లాస్ట్ హెడ్ అంటున్నారు, అంటే భారీగా వర్షపాతం నమోదవబోతోంది, బ్లాస్ట్ అవబోతోంది. ఒక రకంగా మేఘాలు ఒక్కసారిగా పైన చిల్లు పడిందన్న స్థాయిలో భారీ వర్షాలు పడబోతున్నాయి అనేది మనకి తెలుస్తుంది. ఇప్పటికే భారీ వర్షం నమోదవుతుంది. ఈ నేపథ్యంలో ఈ వర్షం ఎంతసేపు కొనసాగుతుంది, ఇంకా పెద్ద వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్నారు. అలాగే పవర్ఫుల్ లైట్నింగ్ స్ట్రైక్స్ ఎక్స్పెక్టెడ్ అంటున్నారు. చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు అలాగే సంభవించే అవకాశం ఉందంటున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, ఎత్తైన ప్రదేశాల్లోకి వెళ్ళకపోవడం మంచిది, బయటికి రాకపోవడం మంచిది. చాలా ప్రాంతాల్లో మనం చూస్తున్నాం, లైవ్లో చూస్తున్నాం ఎంత భారీ వర్షం పడుతుందో. కిలోమీటర్ల కొద్దీ పూర్తిగా ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోయింది. చాలామంది కామెంట్ చేస్తున్నారు, సివియర్ థండర్ స్ట్రామ్ వార్నింగ్ ఫర్ హైదరాబాద్ సిటీ డ్యూరింగ్ నైట్ అంటూ కూడా చెప్తున్నారు. ఈ నైట్ అంతా కూడా భారీ వర్షం పడే అవకాశం ఉంది అంటూ తెలుస్తోంది వెదర్ రిపోర్ట్కి సంబంధించి. నేను ఒకసారి కళ్యాణ్ దగ్గరికి వెళ్లే ముందు, కళ్యాణ్ మనతో లైన్లోనే ఉన్నారు, నా కొలీగ్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లే ముందు, కళ్యాణ్ దగ్గరికి హైదరాబాద్కి రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. హైదరాబాద్కి రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలు, ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలకి ఇంకా ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎంత స్థాయిలో వర్షాలు కురుస్తాయి అనేది చెప్పడం కష్టంగా మారింది. కళ్యాణ్ ప్లీజ్ గివ్ మీ మినిట్, నేను మీ దగ్గరికి వస్తాను. ఈలోపు చాలామంది మనతో కామెంట్ చేస్తున్నారు, ఏ ఏరియాలో సమస్యలు ఉన్నాయనేది చెప్తున్నారు. ప్లీజ్ వెయిట్, లైన్లో ఉండండి. నేను ఒకసారి ఈ కామెంట్స్ను కూడా చదువుతాను. మీ ఏరియాల్లో ఏ ఏరియాల్లో సమస్యలు ఉన్నాయి, ఏ ఏరియాలో ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది అనే దానికి సంబంధించి కామెంట్ చేయండి.
నేను ఎప్పటికప్పుడు చదివి వినిపిస్తాను. ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలను మనం అలర్ట్ చేద్దాం, మన ప్రయాణికులు బయట ఉన్న వాళ్ళని మనం అలర్ట్ చేద్దాం. ఒకసారి మనం చూస్తున్నాం బాలరాజు సార్, హుస్నాబాద్, జడ్చర్ల, షాద్ నగర్లో భారీ వర్షం కురుస్తోంది అంటూ చెప్తున్నారు. అలాగే ఆశీష్ షాక్ అవుతున్నారు వర్షాలకి, ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలకి. చంపాపేటలో ఏదైనా అప్డేట్ ఉందా అని అడుగుతున్నారు ఆశీష్. చంపాపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి, ఆ పరిసర ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది అనేది. అలాగే ప్రకాష్ రావు ఆకుల, ఎస్ జస్ట్ నౌ స్టార్టెడ్ హెవీ రెయిన్ ఇన్ లాల్ దర్వాజా, చత్రినాక ఏరియాస్లో భారీ వర్షం ఇప్పుడే మొదలైంది అంటూ ప్రభాకర్ రావు ఆకుల కామెంట్ చేస్తున్నారు. అలాగే సంగీత కామెంట్ చేస్తున్నారు, హెవీ రెయిన్ ఫుల్, జాగ్రత్త, బయటకు రాకండి ప్లీజ్ అంటూ చెప్తున్నారు, జాగ్రత్త చెప్తున్నారు సంగీత గారు. సత్య సిహెచ్ ముదిరాజు, ఉప్పల్లో చాలా పెద్ద వర్షం పడుతోంది, జాగ్రత్తగా వెళ్ళండి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఉప్పల్ పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి ట్రాఫిక్ జామ్ ఉంది. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఏరియాల సైడ్ వెళ్ళే వాళ్ళు ఉన్నా, ఆ ఏరియాలో వెళ్ళిన వాళ్ళు ఉన్నా, మీ వాళ్ళకి కాల్స్ చేయండి, కనుక్కోండి. అండ్ మీ ఏరియాలో సమస్యలు ఉంటే నాకు కామెంట్ చేయండి. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళని, ఆ పరిస్థితిని మనం ఎప్పటికప్పుడు అలర్ట్ చేద్దాం. మరోవైపు సునీల్ కుమార్ కామెంట్ చేస్తున్నారు, థండర్ స్ట్రామ్ ఇన్ ఎల్బీ నగర్లో భారీగా థండర్ స్ట్రామ్ అంటున్నారు. అలాగే గోవర్ధన్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు, బోయిన్పల్లి హ్యూజ్ రెయిన్, బోయిన్పల్లిలో తీవ్రమైనటువంటి వర్షం పడుతుంది. ఆశీష్ కామెంట్ చేస్తున్నారు, చంపాపేటలో ఏదైనా అప్డేట్ ఉందా అని అడుగుతున్నారు. చంపాపేట పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ మీరెవరైనా సరే ఉంటే ఆ ఏరియాలో ఒకసారి మాకు అప్డేట్ అందించండి అడుగుతున్నారు ఆశీష్. అలాగే ఫుల్ రెయిన్ ఇన్ తార్నాక, సాయి పవన్ కామెంట్ చేశారు. ఆతిష్ సాయి కామెంట్ చేస్తున్నారు, చందానగర్ మొత్తం ఫుల్ రెయిన్ అంటున్నారు. అలాగే కానేరి సంగీత కామెంట్ చేస్తున్నారు, సికింద్రాబాద్లో ఫుల్ వర్షం, జాగ్రత్త అంటున్నారు. అలాగే ఖాదిర్ ఖాన్ కామెంట్ చేస్తున్నారు, మండన్నపేట్ మార్కెట్ హెవీ రెయిన్ అంటూ కామెంట్ చేశారు. గాలి లక్ష్మీ నారాయణ కార్తిక్ కామెంట్ చేస్తున్నారు, రహమత్పూర్ హెవీ రెయిన్ అంటున్నారు. అలాగే మంచిర్యాల ఫుల్ రెయిన్, ప్లీజ్ టేక్ కేర్ అంటూ చీచా గేమర్ కామెంట్ చేస్తున్నారు. మలక్పేట్ రెయినింగ్ అంటూ మగ్దూమ్ కామెంట్ చేస్తున్నారు. అలాగే ఫుల్ రెయిన్, వర్షాలు పడుతున్నాయి జాగ్రత్తగా అంటూ గిరి సింగజోగి కామెంట్ చేస్తున్నారు. అలాగే వాట్ అబౌట్ తార్నాక పరిస్థితి కూడా ఏంటి అని అడుగుతున్నారు. చేరెల దేవేంద్ర, తార్నాకలో కూడా వర్షం పడుతుంది, తార్నాక పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఉంటే దీనికి సంబంధించి అప్డేట్ ఇవ్వండి. ఇంకా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, ఆ కామెంట్స్ కూడా చదువుదాం, ఏ ఏరియాలో సమస్యలు ఉన్నాయో తెలుసుకుందాం, ఆ ఏరియాలో ఉన్నటువంటి మన వాళ్ళని అలర్ట్ చేద్దాం. రైట్, మా ప్రతినిధి నా కొలీగ్ కళ్యాణ్ కూడా జాయిన్ అవుతున్నారు. కళ్యాణ్తో ఒకసారి, రైట్ కళ్యాణ్ ప్లీజ్ హోల్డ్ ఆన్ లైన్. ఒకసారి నేను పవన్తో మాట్లాడి మీ దగ్గరికి వస్తాను, ప్లీజ్ హోల్డ్ ఆన్ లైన్. పవన్ పరిస్థితి ఏంటి? మీరు వర్షంలోనే ఉన్నారు, తీవ్రమైనటువంటి ఈదురుగాలు కనిపిస్తున్నాయి, ఏంటి పరిస్థితి పవన్? రైట్, వర్షంలా లేదు నందు, ఏదేదో ఒక సముద్రం పోర్ట్ ఎదితే ఎలా ఉంటుందో అలాంటి సిచ్యువేషన్ కనపడతా ఉంది హైదరాబాద్లో. ప్రవాహం అయితే చాలా తీవ్రతగా కనపడతా ఉంది. ఎదురుగాలతో కూర్చున్న వర్షానికి ఎటు నుంచి పడుతుందో తెలియదు వర్షం, కానీ మొత్తం అన్ని కంప్లీట్ ఏరియాస్లో అన్ని మునిగిపోయి విజువల్స్ చూసుకుంటే ఒక మనకు మినీ సముద్రమే కనపడతా ఉంది. రోడ్లా లేకపోతే ఇది చెరువుల సముద్రమా అన్న ఒక మినీ చెరువును తలపిస్తూ ఉన్నాయి నందు. ఒక్కొక్కసారిగా రోడ్లన్నీ కూడా వాటర్తో నిండిపోయినాయి. ఒకసారి నేను నిలబడ్డ ప్లేస్ కూడా ఏదైతే ఉందో, నేను నిలబడ్డ ప్లేస్ కూడా దాదాపు అడుగుమేర నీళ్ళు కూడా పోతా ఉంది ప్రవాహం. ఫ్లోటింగ్ అయితే కొడతా ఉంది గట్టిగా. వీటితో పాటు కంటామినేటెడ్ వాటర్ ఏదైతే డ్రైనేజ్ వాటర్ కానీ రాక్స్ ఏవైతే ఉంటాయి అన్నీ కూడా కొట్టుకొస్తా ఉన్నాయి వర్షానికి. అండ్ ఇదే టైంలో విద్యుత్ తీగలు కూడా చాలా డిస్టర్బెన్స్గా అవుతా ఉన్నాయి. ఉదయం నుంచి కూడా పవన్, మీరు ఏ ఏరియాలో ఉన్నారు? ఆ ఏరియాలో ట్రాఫిక్ సమస్య ఎలా ఉంది? ట్రాఫిక్ సమస్యకి సంబంధించి ఎలా ఉంది అని ఏ ఏరియాలో ఉన్నారు ప్రస్తుతం మీరు? అంత భారీ వర్షం పడుతుంది. రైట్, ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ టు మాదాపూర్ వెళ్ళే రోడ్లో మధ్యలో ఉన్నాం నందు. ఏదైతే కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ కూడా నీటితో నిండిపోవడం వల్ల ఎక్కడ వెహికల్స్ అక్కడ ఆగిపోయినాయి. కొన్ని వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఫోర్ వీలర్స్ అయితే మూవ్ అవుతా ఉన్నాయి, కానీ టూ వీలర్స్ మాత్రం ఎక్కడికక్కడ ఆగిపోవాల్సిన పరిస్థితి కనపడింది. ఎందుకంటే టూ వీలర్స్ జస్ట్ మిస్ అయినా వరదలో వెహికల్స్ కొట్టుకుపోయే అవకాశం ఉంది. అంత తీవ్రటి ప్రవాహం అయితే కనపడుతూ ఉంది. ఏవైతే ఫోర్ వీలర్స్ ఉన్నారో వారు రోడ్డుకి రైట్ సైడ్లో కొంచెం ఎత్తు ప్రాంతాన్ని చూసుకొని వెళ్తూ ఉన్నారు. ఇదే ప్లేస్లో టూ వీలర్స్ వెళ్తే కనుక కొట్టుకుపోయే అవకాశం ఉంది. ఆ మ్యాన్ హోల్స్ కూడా ఓపెన్ అయిపోయిన సిచ్యువేషన్ కనపడుతూ ఉంది. వాటర్ ఏవైతే ఉందో, హెవీ వాటర్ వెళ్తూ ఉందో, ఇవన్నీ కూడా మూవ్ అవడానికి జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా సిబ్బంది కూడా మ్యాన్ హోల్స్ అయితే ఓపెన్ చేసి పెట్టారు. టూ వీలర్స్ మీద వెళ్ళే వరకు కూడా హెచ్చరిస్తూ ఉంది. హార్టీవీ ప్రతి ఒక్కరు చూసుకుంటూ వెళ్ళండి. ప్రస్తుతానికైతే ట్రాఫిక్
నిలకడగా ఉంది నందు. ఎందుకంటే వర్షం తాకిడికి ఎక్కడి వారు అక్కడే స్తంభించిపోయారు. ఆఫీస్లో ఉన్న వాళ్ళు ఆఫీస్లోనే, అండ్ ఎవరైతే ఉన్నారో వెహికల్స్లో పక్కనే ఆగిపోవడం కనపడుతూ ఉంది. బయటకు వచ్చే సిచ్యువేషన్ అయితే కనపడలేదు. ఇంకో గంట పాటు కుదిరితే ఇంకా గంట పాటు ఎవరు ఆఫీస్ నుంచి బయటికి రాకుండా మేలు అన్నట్టుగా కనపడుతూ ఉంది. మొన్న అమీర్పేట ఏదైతే మునిగిపోయిందో ఈరోజు మన ఈ మాదాపూర్ మునిగిపోయిందనడానికి సాక్ష్యంగా కనపడుతూ ఉంది. అటు చందానగర్, షేర్లింగంపల్లి కూడా సేమ్ ఇవే సిచ్యువేషన్ కనపడుతూ ఉన్నాయి. అడుగు మేర నీళ్ళు అయితే నిలిచిపోయాయి రోడ్ల మీద. ఎక్కడికక్కడ అండర్ పాసెస్ కూడా కంప్లీట్గా వాటర్తో ఫిల్ అయిపోయి ఏమీ కనపడని సిచ్యువేషన్ కనపడుతూ ఉంది. కంప్లీట్గా రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయిన సిచ్యువేషన్ చందానగర్ అండ్ షేర్లింగంపల్లి ప్రాంతాల్లో చూసుకోవచ్చు. ఒకసారిగా విజువల్స్లో ఏం మోస్తరులో వాటర్ అయితే సమయం గడిచే కొద్దీ ప్రవాహం అయితే పెరుగుతూ ఉంది. ఉధృత వాతావరణం అలా కనపడతా ఉంది. ప్రవాహం పెరుగుతూ ఉంది. ఏదైతే సముద్రం పోటెత్తింది అన్న సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో అలా టైం గడిచే కొద్దీ రెయిన్ తాకిడి రెయిన్ కురిసే ప్రవాహం కూడా పెరగడంతో ఒక్కసారిగా రోడ్లన్నీ కూడా కంప్లీట్గా వాటర్తో నిండిపోతూ ఉన్నాయి. ఇంకా టైం గడిచే కొద్దీ ప్రవాహం పెరుగుతుంది కానీ కంట్రోల్ అవ్వట్లేదు. అందు ఇదే సిచ్యువేషన్ కనపడితే మార్నింగ్ వరకు రోడ్లన్నీ కూడా జలమయంగా ఉండే అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే ఎప్పుడు కురినట్టు వర్షం మనం దాదాపు 2 రోజులు చూసాం. వర్షాలు కురిసినప్పుడు నామమాత్రంగా 15 సెంటీమీటర్స్ పడితేనే అమీర్పేట మునిగిపోయింది. ఈరోజు దాదాపు 20 సెంటీమీటర్లు పడిందా అంటే పడిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రవాహం తీవ్రత అంత హెవీగా కనపడతా ఉంది. నార్మల్ టైంలో కంటే ఏదైతే నిన్న వెయిట్ చేసిన వర్షం ఏదైతే ఉందో ఈ 2 రోజులు కలిపి బాకీతో సహా తిరిగిచ్చినట్టుగా పడతా ఉంది వర్షం అంతా కూడా. ప్రస్తుతానికైతే ట్రాఫిక్ నిలకడగానే ఉంది. కానీ ఈ వరద నీరు ఏదైతే ఉందో ప్రవాహం ఏదైతే ఉందో తీవ్ర ఎదురుగాలు వీస్తూ ఉన్నాయి. అండ్ చెట్లు పడిపోతూ ఉన్నాయి. ఉరుములు మెయిన్గా పిడుగులు పడే అవకాశం ఉంది. చాలా ప్లేసెస్లో అయితే పిడుగులు పడుతూ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే సేఫ్ ప్లేసెస్లో ఉండాలంటూ కూడా అధికారులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. కంటోన్మెంట్ ఏరియాస్లో ఖాళీ చేస్తే బెటర్ అంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఈ మూమెంట్లో ఇదే మూమెంట్లో కనుక వర్షం పడితే ఇంకొక 2 అవర్స్ కనుక మొత్తం కంప్లీట్గా మొత్తం ఈ రోడ్లన్నీ కూడా వాటర్తో నిండిపోయి ఇంట్లోంచి బయటికి వచ్చే సిచ్యువేషన్ కూడా ఉండదు. అంత హెవీగా పడుతూ ఉంది వర్షం అయితే. ఒకసారిగా ఇటు చూసుకుంటే విజువల్స్లో ఆ మినీ సముద్రమే కనిపించిందా అన్నట్టుగా కనపడుతుంది. అది చెరువా లేకపోతే రోడ్డా అన్నది ఉదయం వాటర్ తీసే తప్ప తెలియదు. అంత హెవీగా పడుతుంది నందు వర్షం కూడా ఇక్కడైతే. అండ్ ఉరుములు పిడుగులు అయితే కంటిన్యూస్గా ఈదురుగాలు గంటకు సుమారుగా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తూ ఉరుములతో కూడిన పిడుగులు పడుతూ చాలా భీకర వర్షం అయితే పడుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా సేఫ్ జోన్లో ఉండండి, సేఫ్గా ఉండండి, అవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. రైట్, ఇది వర్షానికి సంబంధించిన అప్డేట్ నందు. ప్రతి ఒక్కరు కూడా ఇంకాసేపు ఇదే వర్షం ఇలా కంటిన్యూ అయితే కనుక ఈ రోడ్లు కంప్లీట్గా మునిగిపోయే అవకాశం ఉంది. ఇప్పుడే అడుగు మేర నీళ్ళు అయితే ఫ్లోటింగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంది. వాహనాలు కార్లు మట్టిగా బయటికి వెళ్తూ ఉన్నాయి. బైక్ల మీద వెళ్ళే వారికి కనుక ఇదే బయటికి వెళ్తే చాలా డేంజర్ సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు. అంత డేంజర్ సిచ్యువేషన్, అంత హెవీ ఫ్లోటింగ్ అయితే పోతా ఉంది వాటర్ అయితే. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ నందు. రైట్ పవన్, థ్యాంక్ యూ. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీరు కూడా వర్షంలో ఉన్నారు, వరదలో ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. హైదరాబాద్ మహానగరానికి రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. మరొక 3 గంటల పాటు భారీ వర్షాలు పడతాయంటూ అధికారులు చెప్తున్నారు. వీలైనంత వరకు మీరు ఆఫీసులో ఉన్నారా, మీ కార్యాలయంలోనే మీ ఆఫీసుల్లోనే ఉండండి. వర్షం తగ్గిన తర్వాతే బయటికి రండి. రోడ్ల మీదకి వస్తే ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోతారు. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ పేరుకుపోయింది చాలా ప్రాంతాల్లో. అలాగే చాలా ప్రాంతాల్లో మ్యాన్ హోల్ సమస్య ఉంది. సో జాగ్రత్తగా చూసి వెళ్ళండి. చాలా ప్రాంతాల్లో డ్రైనేజ్ సిస్టమ్ సరిగా మెయింటెనెన్స్ లేదు అంటూ కొంతమంది కంప్లైంట్స్ చేస్తున్నారు. సో జాగ్రత్తగా వెళ్ళండి. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనం చూడబోతున్నాం. ఒకసారి నేను నాకు వచ్చినటువంటి కామెంట్స్ కూడా చదువుతాను. మరింత మందిని మనం అలర్ట్ చేద్దాం. హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు మనం చూద్దాం, అలర్ట్ చేద్దాం, మన వాళ్ళని అలర్ట్ చేద్దాం. మీరు కూడా మీ ఏరియాలో ఉన్న వాళ్ళని, మీ ఏరియాలో ఉన్నటువంటి పరిస్థితిని నాకు తెలియజేయండి. ఏ ఏరియాలో సమస్య ఉందనేది ఒకసారి నాకు తెలియజేయండి. ఒకసారి నేను వచ్చినటువంటి అలర్ట్ నేను చూస్తున్నాను. వాతావరణ శాఖ ఇచ్చినటువంటి రెడ్ అలర్ట్ని నేను మీకు చెప్తున్నాను. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ మహానగరానికి. మరొక 3 గంటల పాటు వర్షం పడే అవకాశం ఉందంటున్నారు. కొద్దిగా ఊపిరి తీసుకున్నాంలే అనుకునే లోపే, కొద్దిగా ఎండ కాసింది కదా అనుకునే లోపే భారీ వర్షం హైదరాబాద్ మహానగరాన్ని ముంచెత్తుతుంది. కొద్ది నిమిషాల్లోనే మోకాళ్లను దాటి నడుముల లోతు వరకు కూడా వర్షం ప్రవాహం ప్రవహిస్తుందంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది. నేను మీకు చూపిస్తున్నాను. సివియర్ రెడ్ అలర్ట్కి సంబంధించినటువంటి డేటా నేను చూపిస్తున్నాను మీకు. సివియర్ థండర్ స్టార్మ్ అలర్ట్ హైదరాబాద్ అంటూ చెప్తున్నారు. ఏ పవర్ఫుల్ థండర్ స్టార్మ్ ఈజ్ లైక్లీ టు ఇంపాక్ట్ ఎంటర్ హైదరాబాద్ బిట్వీన్ 7 PM to 10 PM. అంటే 7 గంటల నుంచి 10 గంటల వరకు పూర్తిగా వర్షం ఉండే అవకాశం ఉంది.
భారీ వర్షం హైదరాబాద్ మహానగరాన్ని ముంచేయబోతోంది అంటూ అధికారులు చెప్తున్నారు. వాతావరణ శాఖకు సంబంధించిన అప్డేట్ నేను మీకు ఇస్తున్నాను. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూద్దాం. ఇంటెన్స్ లైట్నింగ్, సడన్ గస్టీ విండ్స్ అండ్ హెవీ డౌన్ పోర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్. అంటే భారీగా వరద ప్రవహించే అవకాశం ఉంది. అలాగే విండ్స్, భారీగా గాలులు వీచే అవకాశం ఉంది. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా భారీ గాలులు వీచే అవకాశం ఉంది. అండ్ ఇంటెన్స్ లైట్నింగ్, అలాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం పడే అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో పిడుగులు పడవచ్చు అంటున్నారు. చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం రావచ్చు అంటూ అధికారులు చెప్తున్నారు. ప్లాన్ యువర్ ట్రావెల్ అకార్డింగ్లీ, స్టే ఇండోర్ అండ్ స్టే సేఫ్ ఫ్రమ్ లైట్నింగ్ హైదరాబాద్ రైన్స్ అంటూ మనం అప్డేట్ మనం చూస్తున్నాం. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి, బయటకు రావద్దు అంటున్నారు. మీరు మీ కార్యాలయాల్లో ఉన్నారా? ఈ లైవ్ చూస్తున్నారా? అయితే నేను చెప్పేది వినండి. మీ కార్యాలయాల నుంచి ఇప్పుడే బయటకు రావద్దు. మీ ఆఫీస్ టైం అయిపోయిందా, మీ వర్క్ ఫినిష్ అయిందా, అయినా సరే బయటకు రావద్దు. బయటకు వస్తే భారీ వర్షంలో తడిసి ముద్దవడం, ఈ వరద నీటిలో చిక్కుకుపోవడం, ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం, ఇంతకు మించి మీరు చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకు వచ్చానా బయటకని మీరు రిగ్రెట్ ఫీల్ అవ్వడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ కార్యాలయంలో ఉండండి. మీకేమైనా పనులు ఉన్నాయా ఆపేసుకోండి. పనుల మీద కూడా బయటకు వెళ్ళకపోవడం మంచిది. ఇప్పుడు ఒకవేళ వెళ్ళినా మీరు అనుకున్న టైంకి రీచ్ అవ్వలేరు. మీరు అనుకున్న పనికి వెళ్ళలేకపోయిన పరిస్థితి కనిపిస్తుంది. హెవీ ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది హైదరాబాద్ అంతా కూడా. సో ఈ నేపథ్యంలో మీరు జాగ్రత్తగా ఉండాలని ఆర్టీవీ మీకు సూచిస్తోంది. రెడ్ అలర్ట్ జారీ అయింది హైదరాబాద్ మహానగరానికి. ఈ అంశాన్ని మీరు గమనించాలి ఖచ్చితంగా. ఇప్పుడు మరికొన్ని కామెంట్స్ నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. విజయ్ మోహన్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు. తెల్లాపూర్ ఉస్మాన్ నగర్ హెవీ రెయిన్ సిన్స్ 1 hour అంటూ, గంట నుంచి భారీ వర్షం పడుతోంది అంటున్నారు. విజయమోహన్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు. హేమంత్ నాయుడు కామెంట్ చేస్తున్నారు. ఫుల్ రెయిన్ ఇన్ ఉప్పల్, తెల్లాపూర్లోను ఉప్పల్లో కూడా భారీ వర్షం అంటున్నారు. అలాగే కృష్ణ ఆటోటెక్ గురు అంటూ ఒక కామెంట్ చేస్తున్నారు. అలర్ట్. తెలంగాణ వెదర్ మ్యాన్ ఒక ట్వీట్ చేశారు. తెలంగాణ వెదర్ అప్డేట్కి సంబంధించి సైబరాబాద్ పోలీసులు ఇప్పుడే ఒక ట్వీట్ చేసినట్లుగా తెలుస్తోంది. క్లౌడ్ బస్ట్ జరిగింది హైదరాబాద్ మహానగరంలో అంటూ సైబరాబాద్ పోలీసులు ఒక ట్వీట్ చేసినట్లుగా తెలుస్తోంది. వాతావరణ శాఖ నుంచి సమాచారం అందుతోంది. క్లౌడ్ బస్ట్ జరిగింది హైదరాబాద్ మహానగరంలో. కుండపోత వర్షం కురుస్తోంది. మీరెవ్వరూ కూడా బయటికి రాకపోవడం మంచిది. చాలా అతి ముఖ్యమైనటువంటి పని ఉంటే తప్పితే క్యాన్సిల్ చేసుకోండి మీ పనులు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వెదర్ అప్డేట్ మనం చూస్తున్నాం. క్లౌడ్ బర్స్ట్ లైక్ రెయిన్ఫాల్ అలర్ట్ ఫర్ సైబరాబాద్ అంటూ క్లౌడ్ బర్స్ట్ కి సంబంధించిన అప్డేట్ ఇస్తున్నారు. సమ్ ఏరియాస్ ఆఫ్ సైబరాబాద్ సిటీ మే విట్నెస్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్. 80 నుంచి 100 మిల్లీమీటర్ల వర్షం గంటలోపే పడుతుంది అంటూ చెప్తున్నారు. నేరింగ్ క్లౌడ్ బర్స్ట్ ఇంటెన్సిటీ అంటే క్లౌడ్ బర్స్ట్ జరగడానికి సూచనలు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ కురుస్తున్నటువంటి వర్షాన్ని చూసినా అదే పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్ మహానగరం క్లౌడ్ బర్స్ట్ జరిగింది. హైదరాబాద్ మహానగర వాసులు గమనించాలి. ప్రజలు ఎక్కడి వాళ్ళు అక్కడ గమనించండి. మీరు ఉంటున్నటువంటి ప్రాంతంలోనే ఉండడానికి ప్రయత్నాలు చేయండి. మీరు ఇళ్లలోనే ఉండండి. మీ ఆఫీస్లో ఉంటే మీ ఆఫీస్లోనే ఉండిపోండి. మీ పనులు అయిపోయినా సరే బయటకు రాకపోవడం మంచిది. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండండి. అలాగే మీ ఏరియాల్లో తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నాయా మాతో కామెంట్ చేయండి. ఏ ఏరియాల్లో భారీ వర్షం పడుతుందో కామెంట్ చేయండి. ఏ ఏరియాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో కామెంట్ చేయండి. అవసరమైతే అధికారులకు మనం చెప్దాం. ఆర్టీవీ ఇనిషియేషన్ తీసుకుంటోంది. మీ తరపున ఆర్టీవీ కూడా మీకు హెల్ప్ చేస్తుంది. మీ ఏరియాలో సమస్య ఉంటే మాకు చెప్పండి, మేము అధికారులకు చెప్తాం. మీ ఏరియాలో భారీ వర్షం పడుతుందా, కదలలేని పరిస్థితుల్లో ఉన్నారా మాకు చెప్పండి. మీ ఏరియాలో ఉన్న వాళ్ళని మేము అలర్ట్ చేస్తాం. మీ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలకు, మన ఫ్రెండ్స్ అందరికీ కూడా అప్డేట్ మనం తెలియజేద్దాం. నా వెనక చూస్తున్నారు పరిస్థితి ఎలా ఉందో. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, ఎంత భారీ ట్రాఫిక్ జామ్ అయిందో. మీరు మొత్తం చూడొచ్చు. నా వెనక ఉన్నటువంటి విజువల్ క్లియర్గా చూడొచ్చు. ఇది లైవ్ విజువల్. కొన్ని కిలోమీటర్ల పాటు ట్రాఫిక్ జామ్ అయినటువంటి విజువల్ మనకు కనిపిస్తోంది. ఆర్టీవీ ఈ రెయిన్ఫాల్కి సంబంధించి క్లౌడ్ బర్స్ట్ జరిగిందంటూ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. క్లౌడ్ బర్స్ట్కి సంబంధించినటువంటి క్వాలిటీ లక్షణాలు కనిపిస్తున్నాయంటున్నారు. జాగ్రత్తగా ఉండాలంటూ సైబరాబాద్ పోలీసులు కూడా ఇప్పటికే హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు వాతావరణ శాఖ కూడా దీనికి సంబంధించి హెచ్చరికలను జారీ చేసింది. రెడ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ మహానగర వాసులు గమనించాలి. హైదరాబాద్ మహానగరంలో క్లౌడ్ బర్స్ట్ జరిగింది.
అన్ని ప్రాంతాల్లోనూ వర్షం బీభత్సంగా కురుస్తోంది. ఎక్కడ చూసినా సరే మోకాళ్లను దాటి నడుముల లోతు వరకు కూడా వర్షం ప్రవహిస్తుంది. సో మీరు ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్తగా, మీరు రోడ్ల మీద ఉన్నారా జాగ్రత్త. రోడ్ల చివర్ల వరకు వెళ్ళొద్దు. చాలా ప్రాంతాల్లో డ్రైనేజ్ సిస్టంతో కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి మీరు ఎక్కడైనా డ్రైనేజ్లో పడిపోయే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో నీరు ప్రవహిస్తున్నటువంటి తీరు మీరు గమనించండి. అక్కడ ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ను గమనిస్తూ వెళ్ళండి. అలాగే ఏ ఏరియాల్లో మీరు మ్యాప్స్ ఆన్ చేసుకోండి. గూగుల్ మ్యాప్స్ కూడా ఆన్ చేసుకోవచ్చు. గూగుల్ మ్యాప్స్లో కూడా ఖచ్చితంగా ఏ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంది అనేది మీకు కనిపిస్తుంది. ఐ వుడ్ లైక్ టు రీడ్ మోర్ కామెంట్స్ చాలా మంది చేస్తున్నారు. ఒకసారి నేను కామెంట్స్ చదువుతాను. అభి కామెంట్ చేస్తున్నారు, బోయిన్పల్లి అంతా కూడా తడిసి ముద్దవుతోంది అంటూ అభి కామెంట్ చేస్తున్నారు. అలాగే చాలా కామెంట్స్ వస్తున్నాయి మనకి. మీరు కూడా మీ ఏరియాలో ఉన్నటువంటి పరిస్థితిని కామెంట్ చేయండి. నేను కామెంట్స్ను చదువుతాను. ఆయా ఏరియాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని చెప్దాం. మన ఫ్రెండ్స్ జాగ్రత్తలు తీసుకునేలా మనం అలర్ట్ చేద్దాం. లక్ష్మీనారాయణరావు, హెవీ రెయిన్ ఇన్ హయత్ నగర్. అలాగే రమేష్ బండి, వెస్ట్ మారేట్పల్లి హెవీ రెయిన్. సింధు, అలాగే మనం చూస్తున్నాం సింధు కామెంట్ చేస్తున్నారు హెవీ రెయిన్స్ అని చెప్పేసి. మల్కాజ్గిరి ఆనంద్ బాగ్లో భారీ వర్షం కురుస్తోంది అంటూ బాన్సోడ్ మహేందర్ కామెంట్ చేస్తున్నారు. అలాగే మొహమ్మద్ హఫీజ్ కామెంట్ చేస్తున్నారు. బోరబండ ఏరియాల్లో కూడా పూర్తిగా భారీగా వర్షం పడుతుంది అంటున్నారు. శేఖర్ బాబు కామెంట్ చేస్తున్నారు, జీడిమట్ల పైప్ లైన్ రోడ్ ఫుల్ రెయిన్ హెవీ ట్రాఫిక్. నేను చదువుతున్న కామెంట్స్ని గమనించండి. ఏ ఏరియాల్లో సమస్య ఉందనేది గమనించండి ఒకసారి. మరోవైపు కోకాపేట్ హెవీ రెయిన్ అంటూ చందు కామెంట్ చేస్తున్నారు. ఈ రమేష్ కామెంట్ చేస్తున్నారు, హయత్ నగర్లో భారీ వర్షం పడుతుందని. నరసింహ కామెంట్ చేస్తున్నారు, ఇప్పుడు కూడా ఇంకా వర్షం పడుతూనే ఉంది అంటూ. ఏ ఏరియానో మెన్షన్ చేయలేదు. మ్యాక్సిమం అన్ని ఏరియాల్లోనూ ఈ వర్షపాతం నమోదవుతూనే ఉంది. సాయి కుమార్ కామెంట్ చేస్తున్నారు, వి నీడ్ హెల్ప్ ఫ్రమ్ ఆర్టీవీ, వి నీడ్ హెల్ప్ అంటున్నారు. ఖచ్చితంగా మేము చేయగలిగినటువంటి హెల్ప్ మేము చేస్తున్నాం, అందరినీ అలర్ట్ చేస్తున్నాం. అలాగే నరసింహ కామెంట్ చేస్తున్నారు, అన్ని ఏరియాల్లోనూ వర్షం పడుతుంది అంటూ చెప్తున్నారు. మరోవైపు కృష్ణ ఆటోటెక్ గురు అలర్ట్, డోంట్ కమ్ అవుట్ ఫ్రమ్ నాగోల్, కొత్తపేట్, చైతన్యపురి, దిల్సుఖ్ నగర్ వెరీ హెవీ రెయిన్స్ అంటూ కృష్ణ ఆటోటెక్ గురు కామెంట్ చేస్తున్నారు. అలాగే ఏ ఏరియాలో చూస్తున్నాం మనం, నాగోల్, కొత్తపేట్, చైతన్యపురి, దిల్సుఖ్ నగర్ ఈ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుందని చెప్తున్నారు. అలాగే హేమంత్ నాయుడు కామెంట్ చేస్తున్నారు, ఫుల్ రెయిన్ ఇన్ ఉప్పల్ ప్రాంతంలో భారీ వర్షం పడుతోంది. తెల్లాపూర్, ఉస్మాన్ నగర్ హెవీ రెయిన్స్ సిన్స్ 1 hour అంటూ విజయమోహన్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు. సో తెల్లాపూర్ ఆ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఉస్మాన్ నగర్లో ఉండేవాళ్ళు. కొండాపూర్ ఫుల్ రెయిన్ విత్ లైట్నింగ్, ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం పడుతుంది కొండాపూర్లో అంటూ భానుచందర్ కామెంట్ చేస్తున్నారు. విఘ్నేష్ ముదిరాజ్ కామెంట్ చేస్తున్నారు, బాలాపూర్ ఫుల్ హెవీ రెయిన్, బాలాపూర్ ఏరియాలో. ఎర్రగడ్డ మెట్రో ఫుల్ రెయిన్ అంటూ హాట్ హ్యాకర్ కామెంట్ చేస్తున్నారు. అలాగే ప్రగతి నగర్లో ఫుల్ రెయిన్ అంటూ దీపు కామెంట్ చేస్తున్నారు. సంతోష్ కుమార్ కామెంట్ చేస్తున్నారు, హెవీ రెయిన్ ఇన్ గచ్చిబౌలి. అలాగే భానుమతి కామెంట్ చేస్తున్నారు, నాగోల్ ఫుల్ రెయిన్, ఎర్రగడ్డ మెట్రో దగ్గర ఫుల్ రెయిన్ అంటూ హాట్ హ్యాకర్ కామెంట్ చేస్తున్నారు. సామియుద్దీన్ కామెంట్ చేస్తున్నారు, ఫుల్ రెయిన్ ఇన్ లింగంపల్లి. లాల్ దర్వాజా, షా అలీబాగ్ హెవీ రెయిన్ అంటూ సాయి కిషోర్ కుమార్ కామెంట్ చేస్తున్నారు. హెవీ రెయిన్ ఇన్ కూకట్పల్లి, ప్రవీణ్ కుమార్ కామెంట్ చేశారు. ఫుల్ రెయిన్ ఇన్ ఫతేనగర్, మొహమ్మద్ ఫయజుద్దీన్ కామెంట్ చేశారు. ఫుల్ రెయిన్స్ పడుతున్నాయంటున్నారు. చాలా బిగ్ రెయిన్ ఇన్ ప్రగతి నగర్ అంటూ దీపు కామెంట్ చేస్తున్నారు. కొంపల్లి హెవీ రెయిన్, ఫాజిల్ షేక్ కామెంట్ చేస్తున్నారు. కేపీహెచ్పిలో కూడా భారీ వర్షం పడుతుంది, మోసే కామెంట్ చేస్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాం అన్ని ప్రాంతాల నుంచి. బోరబండలో చాలా భారీ వర్షం పడుతుంది, జాగ్రత్తగా ఉండండి అంటూ మొహమ్మద్ హఫీజ్ కామెంట్ చేస్తున్నారు. అన్ని ప్రాంతాల నుంచి మనకు అలర్ట్స్ వస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ ఆర్టీవీ సూచిస్తోంది. నేను చదువుతున్నటువంటి కామెంట్స్ ఏ ప్రాంతాల నుంచి వస్తున్నాయో ఆయా ప్రాంతాల వాళ్ళు ఇప్పటికే జాగ్రత్తగా ఉండాలి అంటూ ఆర్టీవీ మీకు సూచిస్తోంది. ఒక్కసారి బయట ఉన్నటువంటి పరిస్థితులు ఆర్టీవీ ఇప్పుడు లైవ్లో తీసినటువంటి విజువల్స్ ఒకసారి చూద్దాం, మీకు అర్థమవుతుంది పరిస్థితి ఎంత దారుణంగా ఉందో.
గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, రాయదుర్గం, షేక్పేట్, నార్సింగ్, కోకాపేట్, నానక్రామ్ కూడా ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ మహానగరంలో కొన్ని ప్రాంతాలు కాదు మొత్తం హైదరాబాద్ అంతా కూడా భారీ వర్షం పడుతుంది. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, చాలామంది తమ మిత్రుల్ని తమ ఫ్యామిలీ మెంబర్స్ని అలర్ట్ చేస్తున్నారు, మాకు సమాచారం ఇస్తున్నారు. ఆర్టీవీ కూడా అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఏ ఏ ప్రాంతాల్లో సమస్యలు ఉన్నాయి, ఏ ఏ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది, ఏ ఏ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది అనేది ఎప్పటికప్పుడు అలర్ట్ చేసే ప్రయత్నం ఆర్టీవీ కూడా చేస్తుంది. మీ ఏరియాలో ఉన్నటువంటి పరిస్థితిని మాకు చెప్పండి, కామెంట్ చేయండి. తద్వారా మనందరం కలిసి అలర్ట్ చేద్దాం, బయట ఉన్నటువంటి పరిస్థితిని ప్రజలకు చూపిద్దాం. హైదరాబాద్ మహానగరంలో ఇప్పుడున్నటువంటి సమస్యను ప్రజలందరికీ తెలిసేలా ఈ భారీ వర్షం వరద ప్రవాహానికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మనం అందిస్తూ ఉందాం. ఇంకా చాలామంది కామెంట్ చేస్తున్నారు. రాము కింగ్ కామెంట్ చేస్తున్నారు మల్కాజ్గిరిలో భారీ వర్షం పడుతుందని. అభి వీడియోస్ కామెంట్ చేస్తున్నారు బోయిన్పల్లిలో ఉందని. అలాగే కవిత కామెంట్ చేస్తున్నారు తాడ్బండ్ ఫుల్ రెయిన్ అని. సాముద్దీన్ కామెంట్ చేస్తున్నారు హెవీ టు హెవీ రెయిన్ ఇన్ చందానగర్ అని. అలాగే విఘ్నేష్ ముదిరాజ్ కామెంట్ చేస్తున్నారు బాలాపూర్ ఫుల్ రెయిన్. కింగ్ జార్జ్ కామెంట్ చేస్తున్నారు కూకట్పల్లి ఫుల్ రెయిన్ అంటున్నారు. అలాగే ప్రశాంత్ కుమార్ కామెంట్ చేస్తున్నారు నేరెడ్మెట్లో ఫుల్ రెయిన్ అని. హెవీ రెయిన్స్ ఇన్ సికింద్రాబాద్ అంటూ భరద్వాజ్ కామెంట్ చేస్తున్నారు. పీవీఆర్ పాన్ వరల్డ్ సన్ సిటీ హైదర్ షాకోట్లో హెవీ రెయిన్ ఫాల్ అవుతుందంటూ. అలాగే ఖైరతాబాద్ ఫుల్ రెయిన్ అంటూ సాయి ప్రసాద్ కామెంట్ చేశారు. భవిష్య కామెంట్ చేస్తున్నారు విల్ ద రెయిన్ రెడ్యూస్ ఎనీ టైమ్ సూన్ ఇన్ మియాపూర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. 10 గంటల వరకు ఈ భారీ వర్షం పడుతుంది అంటూ చెప్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో కుండపోత వర్షం నమోదవుతోంది, మీరందరూ జాగ్రత్తగా ఉండండి. క్లౌడ్ బర్స్ట్ జరిగిందంటూ అధికారులు చెప్తున్నారు. క్లౌడ్ బర్స్ట్ మీ అందరికీ తెలుసు మీనింగ్ ఏంటో. ఒకే ప్రాంతంలో భారీగా వర్షం నమోదైతే, రెగ్యులర్గా పడేటువంటి వర్షపాతం కంటే అతి భారీ వర్షం నమోదైతే క్లౌడ్ బర్స్ట్గా మనం చెప్తూ ఉంటాం. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే, ఎక్స్పెక్ట్ చేయదగిన దానికంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే క్లౌడ్ బర్స్ట్గా మనం చూస్తూ ఉంటాం. అందులోనూ ఒక కాన్సన్ట్రేటెడ్ ఏరియాలో పడితే అది ఇంకా క్లౌడ్ బర్స్ట్గా మనం కన్ఫర్మ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో క్లౌడ్ బర్స్ట్ జరిగింది అంటూ సైబరాబాద్ పోలీసులు చెప్పారు. ఒక్కసారి ఆ ట్వీట్ నేను ఒకసారి మీకు మరొకసారి చూపిస్తాను. మరొక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. గంట నుంచి హైదరాబాద్ మహానగరంలో కుండపోత వర్షం పడుతుంది. రోడ్లు చెరువులను తడిపిస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ జామ్, ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తే టైం కావడంతో భారీ ఎత్తున ట్రాఫిక్ సమస్య కూడా ఏర్పడుతోంది. రాత్రి 10 గంటల వరకు ఈ వర్షం కురిసే అవకాశం ఉందంటున్నారు. అత్యవసరం అయితే బయటికి రావాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు సైబరాబాద్ పోలీసులు రిలీజ్ చేసినటువంటి ఒకసారి ట్వీట్ని నేను మీకు చూపిస్తాను, అలర్ట్ని నేను మీకు చూపిస్తాను. ఒకసారి ప్లీజ్ ఒకసారి అలర్ట్ మనం చూద్దాం. సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే ట్వీట్ చేశారు. ఆ ట్వీట్కి సంబంధించిన డీటెయిల్స్ మనం ఒకసారి చూస్తే, హైదరాబాద్ మహానగరంలో క్లౌడ్ బర్స్ట్ జరిగిందంటున్నారు. క్లౌడ్ బర్స్ట్ జరిగింది అంటూ పోలీసులు చెప్తున్నారు. సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే వార్న్ చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండాలంటూ చెప్తున్నారు. మనం చూస్తున్నాం భవ్యశ్రీ విల్ ద రైన్ రెడ్యూస్ అని అడుగుతున్నారు. ఖచ్చితంగా 10 గంటల వరకు భారీ వర్షం పడే అవకాశం ఉంది అంటూ తెలుస్తోంది. అలాగే వినోద్ రిషిని కామెంట్ చేస్తున్నారు జూబ్లీ చెక్ పోస్ట్ ఫుల్ ట్రాఫిక్, జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది అంటూ వినోద్ రిషి కామెంట్ చేస్తున్నారు. వినోద్ రిషి వ్లాగ్స్ మనం కామెంట్ చేశారు. సో జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఆ ఏరియాలోకి వెళ్ళే వాళ్ళు స్వీట్ ఈజ్ సీక్రెట్ కామెంట్ చేస్తున్నారు. లింగంపల్లి హెవీ రెయిన్ అంటూ, హెవీ రెయిన్ ఇన్ నాగోల్ అంటూ మణితేజ్ కామెంట్ చేస్తున్నారు. మణితేజ్ పులిగిల్ల. కింగ్ జార్జ్ కామెంట్ చేస్తున్నారు కూకట్పల్లిలో హెవీ రెయిన్ అని, బోయిన్పల్లిలో హెవీ రెయిన్ అంటూ అభి వీడియోస్ కామెంట్ చేస్తున్నారు. హెవీ రెయిన్ ఇన్ అమీర్పేట్ అంటూ పోనుగొట్టి చైతన్య కామెంట్ చేస్తున్నారు. అలాగే షర్మిల మురళి కామెంట్ చేస్తున్నారు హెవీ రెయిన్ ఇన్ మణికొండ అంటూ. మియాపూర్లో ఫుల్ ట్రాఫిక్ జామ్ అంటూ భవిష్య కామెంట్ చేస్తున్నారు. హెవీ రెయిన్ ఇన్ చక్రీపురం కుషాయిగూడ అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రశాంత్ కామెంట్ చేస్తున్నారు. గోషమాల్లో భారీ వర్షం పడుతుందంటూ సూఫియానే కామెంట్ చేస్తున్నారు.
మరోవైపు ఆండ్రూస్ కామెంట్ చేస్తున్నారు, నేరేడ్ మేడ్ ఫుల్ రెయిన్ అంటూ. శంషాబాద్లో భారీ వర్షం పడుతుందంటూ చిన్న కామెంట్ చేశారు. కుకట్పల్లి కింగ్ జార్డ్, అలాగే సికింద్రాబాద్ హెవీ రెయిన్. సంతోష్ కామెంట్ చేస్తున్నారు, హెవీ రెయిన్ ఇన్ బోరబండ రైల్వే స్టేషన్. మూవీ గ్యాలరీ కామెంట్ చేస్తున్నారు, శంషాబాద్లో భారీ వర్షం పడుతుంది. మహేష్ కామెంట్ చేస్తున్నారు, బాలాపూర్ ఫుల్ హెవీ రెయిన్ అంటూ. విఘ్నేష్ కామెంట్ చేస్తున్నారు, విఘ్నేష్ ముదిరాజ్ కామెంట్ చేస్తున్నారు. అలాగే శంషాబాద్లో భారీ వర్షం పడుతుందంటూ సత్య కామెంట్ చేస్తున్నారు. ప్రగతి నగర్ నాన్ స్టాప్ హెవీ రెయిన్ సిన్స్ 1 hour అంటూ ప్రదీప్ కుమార్ కామెంట్ చేస్తున్నారు. హెవీ రెయిన్ ఇన్ అల్వాల్ అంటూ శామ్ మార్టిన్ కామెంట్ చేస్తున్నారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ రోడ్లో హెవీ రెయిన్ టువర్డ్స్ షేక్పేట్ రోడ్. రాయదుర్గం పోలీస్ స్టేషన్ రోడ్లో భారీ వర్షం ఉంది, షేక్పేట్ రోడ్లో ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది అంటూ ఖలీల్ కామెంట్ చేస్తున్నారు. ఈసీఐఎల్ నహరంలో భారీ వర్షం పడుతుందంటూ వేటూరి రాజేందర్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు. ఒంటూరి రాజేందర్ రెడ్డి, జగద్గిరిగుట్లో భారీ వర్షం పడుతుంది. శ్రేయస్ కామెంట్ చేస్తున్నారు. మరోవైపు హబ్సీగూడ తార్నాక్ రోడ్ హెవీ ట్రాఫిక్ జామ్ అయిందంటారు. హబ్సీగూడ తార్నాక్ రోడ్లో హెవీ ట్రాఫిక్ జామ్ అంటూ భరద్వాజ్ కామెంట్ చేశారు. మలక్పేటలో ఫుల్ రెయిన్ పడుతోంది అంటూ మహేష్ కామెంట్ చేస్తున్నారు. అలాగే మారేడ్పల్లిలో భారీ ట్రాఫిక్ జామ్ మరియు రెయిన్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మెడిటేషన్ మ్యూజిక్ వరల్డ్ కామెంట్ చేశారు. అంబర్పేట్ రామంతపూర్లో భారీ వర్షం పడుతుందంటూ అభిషేక్ గుప్తా ప్రాపర్టీస్ కామెంట్ చేస్తున్నారు. మారేడ్పల్లిలో భారీ వర్షం పడుతుందంటూ మెడిటేషన్ మ్యూజిక్ వరల్డ్ కామెంట్ చేస్తున్నారు. హెవీ రెయిన్ ఇన్ బంజారా హిల్స్. ఇలా చెప్పుకుంటూ పోతే మనకి వందల కొద్ది కామెంట్స్ వస్తున్నాయి. వందల మంది మనతో రెస్పాండ్ అవుతున్నారు. వాళ్ళ మిత్రుల్ని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అలర్ట్ చేయడానికి, హైదరాబాద్ వాసుల్ని అలర్ట్ చేయడానికి మనతో సహకరిస్తున్నందుకు ఖచ్చితంగా మీ అందరికీ ధన్యవాదాలు. హైదరాబాద్ మహానగరంలో క్లౌడ్ బస్ట్ జరిగింది కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి. ఎవరు బయటికి వెళ్ళొద్దు. అత్యవసరం అయితే కూడా బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, గమనించండి. అత్యవసరం అయితే కూడా బయటికి వెళ్ళే పరిస్థితి లేదు అనేది గమనించండి. ఆర్టీవీ మీకోసం మరిన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులను సేకరిస్తోంది. ఏ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఉంది, ఏ ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయి, ఏ ప్రాంతాల్లో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఈ భారీ వర్షం వల్ల అనేది మీకోసం ఆర్టీవీ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తోంది. మరోవైపు వెదర్ రిపోర్ట్ తెప్పిస్తోంది, అధికారులతో మాట్లాడుతుంది, వాతావరణ శాఖ అధికారులతో, పోలీసులతో కోఆర్డినేట్ చేస్తోంది. సో ఎప్పటికప్పుడు అధికారులు చెప్తున్నటువంటి వివరాలను కూడా మీకు చేరవేస్తున్నాం. ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు అలర్ట్ జారీ చేశారు, జాగ్రత్తగా ఉండండి. క్లౌడ్ బస్ట్ జరిగింది, చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడుతుంది అని, అలాగే పిడుగులు పడే అవకాశం ఉందంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మనం ఒకసారి పరిస్థితి చూద్దాం, విజువల్స్ ఒకసారి చూద్దాం. హైదరాబాద్ మహానగరంలో పరిస్థితి ఎలా ఉందనేది ఒక్కసారి విజువల్ చూద్దాం.
ఇప్పటికే అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్లో క్లౌడ్ బర్స్ట్ జరిగింది. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేదు, అన్ని ప్రాంతాల్లోనూ పరిస్థితి అలాగే ఉంది. అందులోనూ ముఖ్యంగా సాయంత్రం సమయంలో జరిగింది ఈ క్లౌడ్ బర్స్ట్. దీనివల్ల దారిలో ఉన్నారు చాలామంది, ఆఫీసుల నుంచి పనుల మీద బయటకు వెళ్ళిన వాళ్ళు, ఇలా చాలామంది. సహజంగానే హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటుంది, కానీ ఒక్కసారిగా ఈ ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉండే సమయంలో క్లౌడ్ బర్స్ట్ జరిగింది. భారీ వర్షం, కుండపోత వర్షం, కొద్ది నిమిషాల్లోనే మోకాళ్ళు దాటి నడుముల్లోతు వరకు చాలా ప్రాంతాల్లో ఈ వరద ప్రవహిస్తుందంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. నా వెనక మీరు చూస్తున్నారు, నా వెనక మీరు చూడొచ్చు పరిస్థితి ఎలా ఉందో. ఎక్కడ చూసినా సరే ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది, ఎక్కడ చూసినా సరే మోకాళ్ళకు పైగా నీరు ప్రవహిస్తుంది. ముఖ్యంగా చాలామంది ఈరోజు ఎండ వచ్చింది కదా, ఎండ కాసింది కదా అని చెప్పేసి చాలామంది అంబ్రెలాస్ తీసుకువెళ్లకుండా బయటకు వెళ్ళిపోయారు, రెయిన్ కోట్స్ తీసుకువెళ్లకుండా బయటకు వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి వర్షంలో తడిసి ముద్దయ్యారు. వరదల్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి, వరద నీరంతా రోడ్ల మీద ప్రవహిస్తుంది, ఎటూ వెళ్ళలేక నానా అవస్థలు పడ్డటువంటి పరిస్థితి. అలాగే ఇప్పుడు ఆర్టీవీ మిమ్మల్ని హెచ్చరిస్తోంది, మీరు మీ ఆఫీసుల్లో ఉంటే మరొక 2 గంటల సేపు ఆఫీసులోనే ఉండండి. సుమారుగా 10 గంటల వరకు వర్షం పడే అవకాశం ఉందంటున్నారు. సో ఇప్పటికే 7:40 అయింది ఇప్పుడు టైం, 10 గంటల వరకు మరొక 2 గంటల పైనే సమయం ఉంది మనకి. మరొక 2 గంటల పాటు భారీ వర్షం పడుతుంది అంటున్నారు. సో మీరు వెయిట్ చేయండి, మీ ఆఫీసుల్లోనే ఉండండి, మీ ఇళ్లలోనే ఉండండి, బయటకు వెళ్ళొద్దు. అత్యవసరమైనటువంటి పని ఉన్నా సరే మీరు బయటకు వెళ్ళొద్దు. మనం చూడొచ్చు, విజువల్స్లో చూడొచ్చు, ఆటోను తోసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి. చిన్న చిన్న వాహనాలు, ముఖ్యంగా 2 వీలర్స్ కానీ 3 వీలర్స్ కానీ, అంటే ఆటోలు, బైక్స్ ఈ వరదల్లో చిక్కుకొని ఎక్కడికక్కడ నీటిలో తడిసిపోయి కొన్ని పని చేయకపోవడం, కొన్ని చోట్ల ఎక్కడో ఆగిపోవడం. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో కనీసం ముందున్నటువంటి వెహికల్స్ కనిపించడం లేదు. భారీ వర్షానికి ముందున్నటువంటి వెహికల్స్ కూడా కనిపించడం లేదు. దీనివల్ల చాలా ప్రాంతాల్లో యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు మనం విజువల్స్లో చూస్తున్నాం, ఒక వ్యక్తి ఆటోను తోసుకుంటూ వెళ్తున్నాడు. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం చూడొచ్చు. చాలా వరకు 2 వీలర్స్ అన్నీ కూడా రోడ్ల పక్కన ఆపి, బ్రిడ్జిల కిందో షాపుల దగ్గర పరిస్థితి, చాలామంది ప్రయాణికులు ఆగిపోయారు. అలాగే ట్రాఫిక్లోకి అప్పటికే వచ్చిన వాళ్ళు చాలామంది ట్రాఫిక్లోనే ఇరుక్కున్నారు. గత గంట సేపటి నుంచి ట్రాఫిక్లోనే ఉన్నారు. పావు గంట 20 నిమిషాలు పట్టాల్సినటువంటి జర్నీ కూడా 2 గంటలు పడుతుంది. ఇక గంట అంతకు మించిన సమయం పట్టాల్సినటువంటి జర్నీ అయితే మీ ఇంటికి వెళ్ళడానికి గంట అంతకు మించిన సమయం పడుతుందా? మీరు ఇప్పుడే బయటికి రావద్దు, ఖచ్చితంగా మీ ఆఫీసుల్లోనే ఉండండి. అన్ని ఏరియాల్లోనూ అలాగే పరిస్థితి ఉంది. మరొకసారి నేను కామెంట్స్ చదువుతాను, మీ ఏరియాలో ఉన్నటువంటి సమస్యలు మాకు చెప్పండి. ఏ ఏరియాల్లో వర్షపాతం నమోదవుతుంది, భారీ వర్షం ఎక్కడ కురుస్తుంది, ఈదురుగాలు ఎలా ఉన్నాయి, అలాగే ట్రాఫిక్ సమస్య ఎక్కడుంది, అలా అన్ని అంశాలకు సంబంధించి మీరు మాకు చెప్పండి. మేము ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఆర్టీవీ కూడా ఎప్పటికప్పుడు సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది, ప్రజలను అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు దీనికి సంబంధించి ఒక అలర్ట్ కూడా జారీ చేశారు. నేను ఆ అలర్ట్ని మీకు చదివి వినిపిస్తాను ఒకసారి. ఇన్ ద వ్యూ ఆఫ్ హెవీ రైన్స్ ఎక్స్పీరియన్స్డ్ ఓవర్ నైట్ and forecast for the continued rainfall, considering the safety, productivity, traffic congestions, and to ensure uninterrupted emergency services, companions may consider following work from home mode on 6/8/25 అంటూ అవసరమైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి అంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్పారు. నిన్నటి నుంచే అలర్ట్ జారీ చేసిన విషయం మనకు తెలిసిందే. అలాగే మరోవైపు హెవీ రెయిన్స్కి సంబంధించి ఇప్పటికే అలర్ట్ జారీ చేశారు. క్లౌడ్ బర్స్ట్ జరిగింది అంటూ అధికారులు చెప్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి అంటూ అధికారులు సూచిస్తున్నారు. మీరందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటే మంచిది, ఈ రెయిన్ అలర్ట్ ఉన్నంతసేపు, ఈ రెడ్ అలర్ట్ ఉన్నంతసేపు అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఒక్కొక్క ఏరియాకి సంబంధించి మనం చూస్తున్నాం. గచ్చిబౌలిలో కిలోమీటర్ల కొద్ది నిలిచిపోయినటువంటి ట్రాఫిక్ మనం చూస్తున్నాం, స్క్రీన్ మీద మనం చూడొచ్చు. మరోవైపు చందానగర్లో పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే పంజాగుట్టలో మోకాళ్లకు పైగా ప్రవహిస్తున్నటువంటి వరద నీటిని మనం చూస్తున్నాం. అమీర్పేటలో పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అమీర్పేట ఏరియాలో సహజంగా చాలా వరకు హాస్టల్స్, ఇన్స్టిట్యూషన్స్ అటు సైడ్ ఎక్కువగా ఉన్నాయి, చాలా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది స్టూడెంట్స్ అక్కడే ఇరుక్కుపోయినట్లుగా తెలుస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఆర్టీవీ ఎప్పటికప్పుడు మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. మిమ్మల్ని మనం చూస్తున్నాం. భారీగా ప్రవహిస్తున్నటువంటి ఆ వరద నీటిని మనం చూస్తున్నాం. మనం చూడొచ్చు, మోకాళ్లకు పైగా ప్రవహిస్తుంది వరద నీరు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో అధికారులు సైతం అలర్ట్ చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. మీరు బయటికి వెళ్ళొద్దు.
మీరు ఆఫీసుల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా బయటకు వెళ్ళొద్దు. ఏదైనా పని మీద బయట ఉన్నారా, కొద్దిసేపు వెయిట్ చేయండి. మరొక గంట 2 గంటలు వెయిట్ చేయండి, ఏం పర్లేదు. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళినా ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం తప్ప, ఆ వరద నీటిలో ఇరుక్కుపోవడం తప్ప మీరు చేయగలిగింది ఏమీ లేదు. జాగ్రత్తగా ఉండండి అంటూ అధికారులు సూచిస్తున్నారు. మనం చూస్తున్నాం, ఏదైనా నది ప్రవహిస్తుందా అన్నట్లుగా రోడ్ల మీద ప్రవహిస్తున్నటువంటి వరద నీటిని మనం చూస్తున్నాం. భారీగా ప్రవహిస్తున్నటువంటి వరద నీటిని. చాలా ప్రాంతాల్లో మ్యాన్ హోల్ సమస్య కూడా ఉంటుంది. కొంచెం గమనించి వెళ్లాల్సిందిగా ఆర్టీవీ మీకు సూచిస్తోంది. ప్రజలు ముఖ్యంగా గమనించండి, గతంలో భారీ వర్షాలకు హైదరాబాద్ మహానగరం మునిగిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు అలాంటి ఒక క్లౌడ్ బర్స్ట్ కారణంగా లోతట్టు ప్రాంతాలు లేదంటే చెరువులకు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. చాలా ప్రాంతాల్లో ఈ క్లౌడ్ బర్స్ట్ కారణంగా చెరువుల్లో వరద ప్రవాహం భారీగా చేరి అక్కడ నీరు పొంగి ప్రవహించే అవకాశం ఉంది. మా ప్రతినిధి శిల్ప కూడా మనతో జాయిన్ అవుతున్నారు. ఎప్పటికప్పుడు ఈ అలర్ట్కి సంబంధించి, రెడ్ అలర్ట్కి సంబంధించిన డీటెయిల్స్ సేకరిస్తున్నారు. భారీ వర్షానికి సంబంధించి ఏ ఏరియాలో సమస్యలు ఉన్నాయి, అధికారులు ఏం చర్యలు తీసుకుంటున్నారు, వాతావరణ శాఖ ఏం చెప్తుంది అనే దానికి సంబంధించి ఒకసారి అప్డేట్స్ మనం చూద్దాం. శిల్ప, డీటెయిల్స్ ఏంటి, మీరు ఏ ఏరియాలో ఉన్నారు, ఏ ఏరియాలో పరిస్థితి ఎలా ఉందనేది ఒకసారి మాకు చెప్పండి. రైట్ శిల్ప మరొక క్షణంలో మనతో జాయిన్ అవుతారు. రైట్, చాలా ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యలు కూడా వస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో పవర్ సప్లై నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది. సో మీరు జాగ్రత్తగా ఉండండి, ఇళ్లలోంచి బయటికి రావద్దు, ఆఫీసుల్లోంచి బయటికి రావద్దు. మరొకసారి నేను ఈ కామెంట్స్ను చదివే ప్రయత్నం చేస్తాను. శిల్పతో మాట్లాడిన తర్వాత, మా ప్రతినిధితో మాట్లాడిన తర్వాత, ఏ ఏరియాలో సమస్యలు ఉన్నాయో తెలుసుకున్న తర్వాత కామెంట్స్ చదువుతాను. ఏ ఏరియాల నుంచి ఎవరెవరు రెస్పాండ్ అవుతున్నారో, ఆ ఏరియాలో పరిస్థితి ఎలా ఉందనేది మనం చదువుదాం. మన మిత్రులకి, బయట ఉన్నటువంటి హైదరాబాద్ పౌరులకి తెలియజేద్దాం సమస్య ఎక్కడుంది, ఎటువైపు ఉంది, జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే ఏ ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి, ఏ ఏరియాలో ఉన్నాయి, అవన్నీ కూడా మనం తెలియజేద్దాం. ఒకసారి శిల్ప ఉన్నారు, శిల్పతో మాట్లాడదాం. శిల్ప, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి శిల్ప, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ప్రస్తుతం నగర వ్యాప్తంగా కుండపోత వర్షం నమోదవుతుంది. దాదాపు 40 నిమిషాల పైగా నగర వ్యాప్తంగా ఒకవైపు దంచి కొడుతుంది, ఏకదాటిగా భారీ వర్షం నమోదవుతుంది. ఇటు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి వెస్ట్, ఈస్ట్ అన్ని జోన్లను కవర్ చేస్తూ ఒకేసారిగా వర్షం అనేది ఆకస్మికంగా రావడంతో పెద్ద ఎత్తున ఇటు ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఈవినింగ్ టైం కావడంతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్న లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతం జలమయమయ్యాయి. ఎక్కడ చూసినా, ఏ రహదారిని చూసినా చెరుపును తలపించేలా ఉన్నది. ఎవరు కూడా బయటికి రావద్దు, అత్యవసర పరిస్థితులు అయినా కూడా బయటికి రావద్దు అంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేశారు. ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి సైతం ఇప్పటికే దీని కింద కాసేపు క్రితం ప్రకటన చేశారు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇది డీజీపీ అందరూ కూడా ఎప్పటికప్పటికి అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రధానంగా ఇటు హైడ్రా బృందాలు కావచ్చు, జిహెచ్ఎంసీ బృందాలు, అదేవిధంగా మాన్సూన్ టీమ్స్ అన్ని కూడా రంగంలోకి దిగి నగర వ్యాప్తంగా ఉన్నటువంటి వాటర్ స్టాగ్నెట్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి దగ్గర వాటర్ అనేది ఈజీగా పోయేందుకు కూడా చర్యలు చేపట్టాలి. ఎందుకంటే ప్రస్తుతం ఏ రహదారి చూసినా నదిని తలపించేలా మొత్తం కూడా మోకా లోతు వాటర్ ఉన్నాయి. ఒకవైపు గల్లీలు అదే విధంగా ఉంది, ఇటు ప్రధాన రహదారులు అదే విధంగా ఉండడంతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఇంకోవైపు చాలా చోట్ల కూడా చెట్లు అనేవి విరిగిపడ్డాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటికి చేరుకోవాలంటే ఇప్పుడు ఒక ప్రధాన సవాల్గా మారింది. ఎవరైతే ఆఫీస్ లో ఉన్నారో వాళ్ళు ఇంటికి చేరుకోవాలంటే ప్రస్తుతం ఒక సవాల్గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోడ్డు మీద ఉన్నామా, చెరువులో ఉన్నామా అన్నట్టు కూడా ప్రస్తుతం పరిస్థితి ఉంది. ఒకవైపు ఇప్పటికీ ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. రానున్నటువంటి 3 గంటల పాటు కూడా హెవీ రైన్ అలర్ట్ ప్రకటించారు. ప్రధానంగా ఒకవైపు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దాని ప్రభావం అనేది మనకి జిల్లాలతో పోల్చుకుంటే ఇటు సిటీలో అనేది దాని ప్రభావం అనేది ఎక్కువ చెప్తుంది. దాదాపు శిల్ప, అధికారులు ఏం చెప్తున్నారు శిల్ప? ఓవైపు ట్రాఫిక్ పోలీసులు కానీ, సైబరాబాద్ పోలీసులు కానీ, అలాగే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అధికారులు ఏం చెప్తున్నారు? ఏ ఏరియాల్లో సమస్య ఎక్కువగా ఉంది, ట్రాఫిక్ సమస్య ఎక్కడ ఎక్కువగా ఉంది, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఏదైనా హెల్ప్ లైన్స్ ఏమైనా రిలీజ్ చేశారా? క్లౌడ్ బర్స్ట్ జరిగిందంటూ చెప్తున్నారు కాబట్టి హెల్ప్ లైన్ నంబర్స్ ఏమైనా రిలీజ్ చేశారా? డీటెయిల్స్ ఏంటి అధికారుల చర్యలకు సంబంధించి? ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నతాధికారులందరూ కూడా ప్రస్తుతం చర్యలకు రంగంకి సిద్ధమై ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ లో కనిపిస్తున్నారు. ఎందుకంటే ఇటు ఐక్య సైడ్ ప్రధానంగా ట్రాఫిక్ కనిపిస్తుంది. ఇంకోవైపు అన్ని చోట్ల నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రధాన రహదారులు కూడా చెరువును తలపించేలా ఉన్నాయి. ఎవరు కూడా బయటికి రావద్దు. ఒకవేళ ఆఫీస్ టైం అయిపోయినా కూడా ఆఫీస్ లోనే ఉండాలి. బయటకు వస్తే
పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా, ఎందుకంటే పిడుగులు కూడా పడుతున్నాయి. నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి అటు గచ్చిబౌలి ఏరియాలో పిడుగులు పడి మరోసారి పిడుగులు పడే అవకాశం ఉంది. ఎవరు కూడా చెట్ల కింద ఉండొద్దు అంటూ కూడా ఇప్పటికే అప్రమత్తం జారీ చేశారు. దాదాపు ఎన్ని సెంటీమీటర్ల ఇప్పుడు కురిసినటువంటి వర్షంలో షేర్లింగంపల్లి, ఏదైతే రంగారెడ్డి జిల్లాలోని షేర్లింగంపల్లిలో దాదాపు 85 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంకోవైపు రానున్నటువంటి దాదాపు ఇప్పటికే 10 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదైనట్లు ఇప్పటికే అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటు ప్రధానంగా జూబ్లీ హిల్స్, మాదాపూర్, బంజారా హిల్స్, దిల్సుఖ్ నగర్ అన్ని మెట్రో స్టేషన్ల దగ్గర కావచ్చు, అన్ని చోట్ల కూడా మొత్తం కూడా రహదారులన్నీ కూడా నీటితో నిండిపోయిన, ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే చేశారు. ఇటు డీసీ కావచ్చు, జిహెచ్ఎంసీ కమిషనర్, హైడ్రా కమిషనర్, విద్యుత్ విభాగ అధికారులు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడారు. అందరూ కూడా విపత్తుని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎందుకంటే చిన్న వర్షం వస్తుంది నగరం అతలాకుతలం అవుతుంది. అలాంటిది భారీ వర్షం, ఒకవైపు క్లౌడ్ బరెస్ట్ వచ్చింది అన్నట్టు సందేహాలు కూడా బయటకు వస్తున్నాయి. ఇంత స్థాయిలో మనకు గత వారం రోజుల కిందట పడ్డాయి కానీ మరి ఇంత ఎఫెక్ట్ మాత్రం కనిపించడం లేదు. కానీ ఇప్పుడున్నటువంటి ఉదయం మధ్యాహ్నం 3 గంటల నుండి ఔటర్ రింగ్ రోడ్ పైన మనకు వర్షం అనేది కనిపించింది. కానీ 6:30కి అరౌండ్ 6:30కి ఇటు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఏరియాల్లో కావచ్చు, అన్ని ఇటు వెస్ట్, సౌత్, ఈస్ట్ అన్ని జోన్లు కవర్ చేస్తూ కూడా కుండపోతే ఏకదాటిగా భారీ వర్షంతో పాటు ఈదురుగాలు గంటకి 50 నుండి 60 కిలోమీటర్ల వేగం. ఎవరు కూడా అత్యవసరం ఉన్నప్పుడు కూడా ఒకవైపు ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్ విడుదల చేశారు. ఏవైతే జోనల్ కమిషనర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా టోల్ ఫ్రీ నెంబర్ విడుదల చేసి ఏమైనా సమస్య, విద్యుత్ అంతరాయం కావచ్చు, ఇంట్లోకి వాటర్ వచ్చినా కూడా దానికి చెయ్యాలి. దానికి వస్తే వెంటనే అటు హైడ్రా అధికారులు కావచ్చు, డిఆర్ఎఫ్ అధికారులు కావచ్చు, ఇంకోవైపు జిహెచ్ఎంసీ వచ్చి వాటిని రెక్టిఫై చేస్తారు. మీరు మాత్రం బయటికి రావద్దు. ఈ రోజు రాత్రి మొత్తం ఇదే విధంగా పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఇప్పటికీ ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. దీంతో ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా లోతట్టు ప్రాంత ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు అవసరమైతే పునర్వాస కేంద్రాలకు తల్లి వెళ్లాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేశారు. రానున్నటువంటి 3 గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందో ఎవరు కూడా బయటికి రావద్దు. ప్రధానంగా నగర ప్రజలు ఈ ఆఫీసులో అయిపోయినా ఆఫీసులోనే ఉండాలంటూ కూడా సూచనలు జారీ చేస్తున్నారు. నందు రైట్ థ్యాంక్ యూ శిల్ప. అప్డేట్స్ ఇస్తూ ఉండండి ఎప్పటికప్పుడు. అధికారులు ఇప్పటికే చర్యలు మొదలుపెట్టారు. పూర్తి స్థాయిలో డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ను ట్రాఫిక్ సమస్యను సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్కసారి మనం విజువల్ చూడొచ్చు. ఎంత దారుణమైనటువంటి వరద ఉందో మనం చూడొచ్చు. ఆటోలు మునిగిపోతున్నాయి. లోపల కనీసం ఆటో లోపల నుంచి నీరు ప్రవహిస్తుందంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. చాలా స్ట్రీట్స్ అన్నీ కూడా మునిగిపోయాయి. ఇళ్లలోకి వరద ప్రవాహం వస్తుంది. బైక్లు మునిగిపోతున్నాయి. స్ట్రీట్ వెండర్స్ పరిస్థితి మనం చూస్తున్నాం. పాపం ఒక్కసారిగా సడన్గా కురిసినటువంటి వర్షంతో స్ట్రీట్ వెండర్స్ అందరూ కూడా నానా అవస్థలు పడుతున్నారు. వాళ్ళ బండ్లు కొట్టుకుపోతున్నాయి. వాళ్ళు అమ్ముకునేటువంటి కూరగాయల బండ్లు, ఫ్రూట్స్ బండ్లు కొట్టుకుపోతున్నాయి. పాపం ఎంత దారుణమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇట్స్ రియలీ వన్ ఆఫ్ ది వర్స్ట్ సిచ్యువేషన్ అనే చెప్పొచ్చు. ఖచ్చితంగా ఇట్స్ వన్ ఆఫ్ ది వర్స్ట్ టైమ్ ఫర్ దో స్ట్రీట్ వెండర్స్. ఖచ్చితంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా కురిసినటువంటి భారీ వర్షంతో సహజంగా వర్షం మొదలైన పెద్ద వర్షం అయినా సరే అక్కడ వాళ్ళు అమ్మేటువంటి కూరగాయలకో లేదంటే ఫ్రూట్స్కో ఆ కవర్స్ కప్పేసి వెయిట్ చేస్తుంటారు వర్షం ఎప్పుడు తగ్గిపోతుందా అని. కానీ మనం చూస్తున్నాం పాపం వర్షం పడుతుంది, ఎంతసేపటికి తగ్గడం లేదు. వాళ్ళకేం తెలుసు పాపం అది క్లౌడ్ బర్స్ట్ అని, ఒకసారిగా భారీ వర్షం కురుస్తుందని, మరొక 2-3 గంటల పాటు ఆ వర్షం తగ్గదని వాళ్ళకేం తెలుసు పాపం. మోకాళ్ళకు పైగా నీరు ప్రవహించి మనం చూడొచ్చు. ఆటోలు, బైక్లు మునిగిపోతున్నాయి. ఆటోలను బయటకు తీయలేం. ఆటోల్ని తోసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి, బైక్లు తోసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి, నెట్టుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్ట్రీట్ వెండర్స్ పాపం వాళ్ళ కూరగాయలు కానీ, సరుకులు కానీ, వాళ్ళ ఫ్రూట్స్ అన్నీ కూడా వర్షం పాలవుతున్నటువంటి పరిస్థితి. వర్షం నీటిలో కొట్టుకుపోతున్నాయి చాలా వరకు కూడా. వాళ్ళు వెళ్ళలేక కనీసం వాటిని తీసుకువెళ్ళలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎంత దారుణమైన పరిస్థితితో మనం చూస్తున్నాం. స్ట్రీట్ వెండర్స్ అందరూ ఇబ్బంది పడుతున్నారు. అధికారులు ఏదో ఒక చర్యలు తీసుకోవాలి వీళ్ళ విషయంలో. ఖచ్చితంగా మరింత అలర్ట్ జారీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం చూస్తున్నాం ఏదో పెద్ద కాలువ, వాగు ప్రవహిస్తున్నట్లుగా ఉంది. కానీ ఇది హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి. ఇంత దారుణమైనటువంటి వర్షం ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటాం. ఇట్స్ ఎ క్లౌడ్ బర్స్ట్ అంటూ అధికారులు ప్రకటించారు. క్లౌడ్ బర్స్ట్ అయింది హైదరాబాద్ మహానగరంలో.
భారీ వర్షం పడుతోంది, అన్ని ప్రాంతాల్లో పరిస్థితి లాగా ఉంది. పవన్ మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మా ప్రతినిధి పవన్ కూడా ఎప్పటికప్పుడు ఏ ప్రాంతాల్లో సమస్యలు ఉన్నాయనే దానికి సంబంధించి వివరాలు తెలుసుకుంటున్నారు. ట్రాఫిక్ సమస్యలకు సంబంధించి అప్డేట్స్ ఇస్తున్నారు. అధికారుల చర్యలకు సంబంధించి కూడా అప్డేట్స్ ఇస్తున్నారు. పవన్, మేము లైవ్లో చూస్తున్నాం. పవన్, కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ సమస్య, ఎక్కడికక్కడ ఆటోలు బైకులు మునిగిపోతున్నాయి. చాలామంది స్ట్రీట్ వెండర్స్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు ఎక్కడికక్కడ ఆ వర్షాల్లో ఆ వరదల్లో వాళ్ళ సరుకులన్నీ కూడా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. పాపం నిస్సహాయ స్థితిలో ఉన్నారు. నిజం చెప్పాలంటే మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి ఈ భారీ వర్షాలకు సంబంధించి? ఏదైతే హైదరాబాద్లో నిన్నటి నుంచి వర్షం లేదు అనుకుంటున్న సమయంలో, వర్షాలు వెళ్ళిపోయిన అనుకున్న సమయంలో ఒక్కసారిగా క్లౌడ్ బస్టే జరిగింది. ఏకంగా ఎలాంటి వర్షం కురుస్తుందంటే కుండపోత వర్షం కురుస్తూ ఉంది. దాదాపుగా హైదరాబాద్ మహానగరం మొత్తం కూడా ముంచేసే విధంగా కురుస్తూ ఉంది. ఇదే వర్షం కనుక ఇంకో గంట పాటు కనుక కొనసాగితే కంప్లీట్గా హైదరాబాద్ క్లౌడ్ బస్తో మునిగిపోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేను ఈరోజు వర్షం పడుతుందని. ఏదైతే నిన్నంతా కూడా క్లైమేట్ చాలా డ్రైగా ఉన్న సిచ్యువేషన్, ఏదైతే క్లైమేట్ అంతా కూడా పొడి వాతావరణం, ఉక్కపోతగా ఉండడంతో నిన్న పడుతుంది అనుకున్నారు చాలామంది వర్షం, కానీ నిన్న పడలేదు. ఈరోజు కూడా పడదేమో అనుకుని చాలామంది దుకాణదారులు కూడా, స్ట్రీట్ వెండర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా యథావిధిగా వారి కార్యకలాపాలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ఒక్కసారిగా సడన్గా క్లైమేట్ అయితే